నమస్తే, వెల్కమ్ టు వార్ రూమ్. నేను బలరామ్. చార్టెడ్ అకౌంటెంట్గా తన కెరియర్ని మొదలుపెట్టి వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండి రాజకీయాల్లో ఇటీవలి కాలంలో ఏదైతే వైఎస్ జగన్ సారథ్యంలో రాజకీయాల్లో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితము, అదేవిధంగా వైఎస్ ఫ్యామిలీకి అత్యంత కావలసిన వ్యక్తిగా ఉన్న విజయసాయి రెడ్డి ఇవాళ రాజకీయ సన్యాసాన్ని తీసుకున్నారు. రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. అదేవిధంగా తనకున్న రాజ్యసభ సీటును కూడా వదులుకుంటూ ఈరోజు ఉదయమే రాజీనామా చేశారు. మధ్యాహ్నం కల్లా ఆ రాజీనామా ఆమోదం పొందింది. సాయంత్రం కల్లా బులెటిన్ రిలీజ్ అయింది ఆ స్థానం ఖాళీగా ఉన్నట్టుగా. సో అవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. అయితే ఇవన్నీ జరిగినాయి కూడా ఎగ్జాక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో లేరు. ఆయన విదేశీ పర్యటనలో ఉన్న సందర్భంలో జరిగిన పరిణామాలు చూసుకుంటే ఏం జరిగింది అన్నది మాత్రం ఇప్పుడు మిస్టరీగానే మారింది. అయితే ఈరోజు ఉదయం మాట్లాడినప్పుడు విజయసాయి రెడ్డి గారు చాలా గుంభనంగానే మాట్లాడారు. చాలా విషయాలను ఆయన నేను అబద్ధాలు చెప్పను అంటూనే చాలా విషయాలను ఆయన దాటవేసిన పరిస్థితి కనిపించింది. ఏం చెప్పాలనుకున్నారు, ఎక్కడ జరిగింది, ఎక్కడ చెడు జరిగింది, ఇవాళ ఒక రకంగా అవునన్నా కాదన్నా ఇవాళ ఆయన రాజీనామా చేసిన సీటు ఖచ్చితంగా కూటమికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. కూటమిలో అది జనసేనకు వెళ్తుంది అని చెప్పి చర్చ జరుగుతుంది. జనసేనలో పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారికి గతంలోనే రాజ్యసభ ఇద్దామని చెప్పి అనుకున్నారు, ఇవ్వలేకపోయారు. ఖచ్చితంగా అది ఆయనకు పోయే అవకాశం ఉంది అన్న విషయం అదొక సపరేట్ సబ్జెక్ట్. అయితే ఇవాళ కూటమికి అనుకూలంగా ఉండే విధంగా, బెనిఫిట్ అయ్యే విధంగా ఇవాళ విజయసాయి రెడ్డి అది జగన్ దేశంలో లేని టైంలో ఒక నిర్ణయం తీసుకున్నారు అని చెప్పానంటే ఏం జరిగింది. ఇవాళ ఆయన చెప్పినప్పుడు మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు, నేను ఈరోజు కాదు, నేను జీవితంలో బతికున్నంత కాలం వైఎస్ ఫ్యామిలీకి విధేయుడిగానే ఉంటాను. ఇవాళ నన్ను 2011లోనే నన్ను ట్రాప్ చేయాలని చూశారు. ఆయనకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరించాలని, నన్ను అప్రూవర్గా మారాలని చెప్పి అప్పుడే రిక్వెస్ట్ చేశారు. ఈరోజు కూడా అదే పరిస్థితి ఉంది అని చెప్పిన పరిస్థితి. అయితే అటువంటి వెన్నుపోట్లు అవన్నీ కూడా నాకు రావు అని చెప్పనంటూనే ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పారు. ఇప్పుడు పార్టీలో ఆయన ఇబ్బంది పడుతున్నారా? పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఉత్తరాంధ్రకు సంబంధించిన నేతలతో ఆయనకు విభేదాలు ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. ఒకవైపు వైవి సుబ్బారెడ్డి గారితో, మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో విభేదాలు ఉన్నట్టుగా, పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నట్టుగా చర్చ జరిగింది. దానికి తోడు ఇటీవలి కాలంలో కూటమి ప్రభుత్వం పట్టు బిగిస్తున్న పరిస్థితి, అనేక రకాల కేసులు ఆయన మీద వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి అనేక అంశాల్లో ఆయన మీద అలిగేషన్స్ వస్తున్నాయి. పాత కేసులు ఆల్రెడీ ఉన్నాయి. ఇవన్నీ నేపథ్యంలో ఇవన్నీ కూడా ముంచుకొస్తున్నాయి అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. సో ఇవాళ పొద్దున ఆయన రాజీనామా చేసిన తర్వాత మాట్లాడిన మాటలు ఒకసారి విందాం. విన్న తర్వాత డిబేట్లోకి వెళ్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించుకున్నది. 2024 ఎన్నికల్లో 40% ఓటింగ్ సాధించుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. జగన్ గారు ఈరోజు కాదు, 4 దశాబ్దాలుగా 3 తరాలుగా రాజారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు 3 తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేదాలు అన్నటువంటివి రావు, ఇంతవరకు లేవు, భవిష్యత్తులో కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు. రైట్. తనలాంటి వారు 1000 మంది వెళ్ళిపోయినా కూడా జగన్కి ఫరక్ పడదు అనే ఒక మెసేజ్ని ఆయన ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే తనలాంటి వాళ్ళు 1000 మంది ఇప్పటి వరకు అయితే పార్టీలో మరి ఆ స్థాయి ఉన్న వ్యక్తులు లేరు. కానీ మరి ఆయన ఎందుకు ఆ మాట చెప్పారు, 1000 మంది వెళ్ళిపోవడం అంటే పార్టీలో 1000 మందిలో ఒకరిగా చూస్తున్నారు, లేక ఇంకో కోణమా, లేకపోతే దాన్ని కూడా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. రైట్. మరొకసారి టీడీపీకి సంబంధించిన నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు రెస్పాండ్ అయ్యారు. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. ఉత్తరాంధ్రలో మరీ ప్రత్యేకించి విశాఖపట్నానికి ఆయన ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నంతకాలం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ గడిపారో మనందరం చూసాం.
శుక్రవారం అయిందంటే సాయంత్రం ఏ నిర్మాణాన్ని కూల్చేస్తారు, లేకపోతే ఎక్కడ వాళ్ళ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు, ఏ భూములు ఎంక్రోచ్ చేస్తారు అని తెలియని ఒక ఆందోళనతో ఆయన ఇన్ఛార్జిగా ఉన్నంతకాలం కూడా విశాఖపట్నం ప్రజలు ఒక భయాందోళనలో గడిపిన విషయాల్ని మనందరం కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఏదైతే కాస్త వాళ్ళకి దృష్టి పడిందంటే దాన్ని ఖచ్చితంగా శుక్రవారం సాయంత్రం యాక్షన్ రెడీ చేసేవాళ్ళు, శని ఆదివారాల్లో వాటిని మొత్తం డిస్ట్రక్షన్ చేసేవాళ్ళు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారో దానికి మించి విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన విషయాలు కూడా మనకు గుర్తున్నాయి. భూదోపిడీకి, ఈ అన్యాయాలకి, ఆయన ద్వారా నష్టపోయిన బాధితులకి, వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్పాలి, ఎవరు న్యాయం చేయాలి. ఆయన సింపుల్గా నేను పార్టీకి రాజీనామా చేశాను, అలాగే పదవికి రాజీనామా చేస్తా ఉన్నాను, వ్యవసాయం చేసుకుంటానంటే ఈ చేసిన ఇవన్నీ కూడా పోతాయని చెప్పి కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్. ఒకవైపు ఆయన మాట్లాడుతున్నప్పుడు విజయసాయిరెడ్డి గారు చెప్పిన మాటలు చాలా స్పష్టంగా కనిపించాయి. నాకు టీడీపీ నుంచి రాజకీయంగా విభేదించానే తప్ప చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో నాకు ఎక్కడ వ్యక్తిగతంగా ద్వేషం లేదు, వ్యక్తిగతంగా విభేదాలు లేవు అని చెప్పే ప్రయత్నం చేశారు. దానికి మా టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే గంటా శ్రీనివాసరావు గారు కామెంట్ చేశారు, ఏదో ఇప్పుడు వెళ్ళిపోతానని చెప్పి అంటే అడుగుతూ దాని వెనుకాల చాలా ఉంది, ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. అయితే ఇంకొక మాట చెప్పారు ఆయన, ఇదంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్తున్నారు. ఆయన ఏం చెప్పారు ఒకసారి చూద్దాం. కానీ ఒక రాజకీయ పార్టీ ఇంత సంక్షోభాలను కూరుకుపోవడం అంటే ఇక పార్టీ మనుగడ ఏంటి అని చెప్పి నాయకులు కూడా ఆలోచించుకునే పరిస్థితికి పార్టీ వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాటిట్యూడే ప్రధాన కారణం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందన్నది అదనేది గతంలో చెప్పినట్టుగా అది ఒక చరిత్రలో మిగిలిపోబోతున్న పార్టీ. ఆయన ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని వాళ్ళ నాయకులు మిగిలిన ఒకరిద్దరు ఏదో ట్వీట్లు చేస్తున్నా సరే ప్రజల్లో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అంటే దానికి మొత్తం నిజ స్వరూపం బయటపడిపోయింది. కానీ ఒక రాజకీయ పార్టీ రైట్, అది ఆయన మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడే కారణం అని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోవైపు హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు, అనిత గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఏమండి, తప్పు చేసినోడు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆ తప్పుకు సంబంధించిన శిక్ష అనుభవించాల్సిందే. అర్థమైందా? అది తప్పు చేసినోడు ఎవరికైనా రాజకీయాల్లో ఉన్నా, రాజకీయాలు మానేసైనా సన్యాసం తీసేసుకున్నానని చెప్పి కాషాయం ధరించేసినా కూడా తప్పు చేశాడంటే కనుక డెఫినెట్గా శిక్ష పడాల్సిందే. మరి అతని స్వంత విషయం అంటున్నారు, లేకపోతే ఏ అర్ధరాత్రో గొడ్డలేమైనా కల్లోకి వచ్చిందో, లేకపోతే ఏదైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనా వెళ్ళినాయో, నెక్స్ట్ టార్గెట్లని ఏమైనా వెళ్ళినాయో ఏంటో ఆయనకి తెలియాలి, మనకు తెలియదు. ఏమండి తప్పు రైట్, హోంమంత్రి గారు చెప్తున్నారు, మరి గొడ్డలి ఏమైనా కల్లోకి వచ్చిందా, ఏం జరిగింది అన్నది తెలియాల్సిన అవసరం ఉంది. అయితే ఏం జరిగినా వదిలిపెట్టేది సమస్య లేదు, కేసులు ఉన్న తర్వాత అది ఆ ప్రాసెస్ కొనసాగుతుంది అని చెప్పంటూ ఆమె ఒక ఇండికేషన్ ఇచ్చిన పరిస్థితి. రైట్, ఇదే అంశం మీద వెళ్దాం. కూటమి దెబ్బ లేకపోతే పార్టీ అంతర్గత కలహాల అన్న అంశం మీదే మనం డిబేట్లోకి వెళ్తున్నాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు కర్మంచి రమేష్ గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, అదేవిధంగా శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, మస్తాన్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్. రైట్, ఒకసారి మనం మొదలు పెడితే రమేష్ గారితోనే మొదలు పెడదాం. రమేష్ గారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇవాళ విజయసాయి రెడ్డి గారు చాలా విషయాల్లో ఒక రకంగా వీర విధేయుడిని అది కంటిన్యూ చేస్తూనే ఇవాళ ఎందుకు మరి వీర విధేయులు ఇంత క్రూషియల్ టైంలో ఎందుకు దూరం అవుతున్నారు అంటే మాత్రం కొంత స్పష్టంగా నేరుగా సమాధానం చెప్పలేకపోయారు. బలరామ్ గారు, మీకు 60 ప్రేక్షకులకు అలాగే ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఈరోజు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయడం అనేది మా పార్టీకి ఒక విధంగా నష్టమే. ఎందుకంటే ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేవీపీ గారిని కలిపి 2 శరీరాలైనా ఒకే ఆత్మ కింద ఎలా అనుకునేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని కూడా అలాగే అనుకునేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ యాక్టివిటీస్లో అధ్యక్షుడిగా ఆయన అన్నీ చూస్తుంటే ఆయనకి అనుబంధంగా ఈయన కూడా పార్టీ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఈయన గత 10-12 ఏళ్ళుగా చూసిన పరిస్థితులన్నీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అటువంటి వ్యక్తి ఈ రోజున రాజీనామా చేయడం మా పార్టీకి నష్టమే, ఎవరూ కాదను. కానీ ఎంత ఏమనుకున్నా సరే పార్టీలనే ఈ రోజున రాజకీయాల్లో రాజకీయ నాయకులు అనేవాళ్ళు పార్టీల్లో ఉంటున్నారు. వాళ్ళ
సొంత అవసరాల విషయంలో లేదా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండో లేకపోతే ఇంకా వేరే రకాల ఇబ్బందులు ఉన్నో రకరకాలుగా వాళ్ళ పార్టీలు మారిపోతున్న పరిస్థితులు కొన్ని చూస్తున్నాం. కొంతమంది రాజకీయంగా ఇంకా టోటల్గా రాజకీయాలను వదిలేస్తున్న పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. ఈ రోజున విజయసాయి రెడ్డి గారు నేను పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను, ఏ పార్టీలోనూ కూడా జాయిన్ అవ్వట్లేదని చెప్పి ఆయన క్లియర్గా చెప్పిన పరిస్థితి మనందరం కూడా విన్నాం. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారికి ఎటువంటి ఒత్తిళ్ళు ఉన్నాయో లేకపోతే ఎందుకు రాజీనామా చేశారు అనేది ఆయనే చెప్పాలి తప్ప పార్టీ నుంచి. ఎందుకంటే మీరు ఆ క్యాప్షన్ పెడతా కూటమి దెబ్బ లేదా పార్టీలో అంతర్గత కలహాలు అని చెప్పి మీరు పెట్టారు. పార్టీలో ఎటువంటి అంతర్గత కలహాలు లేవు. విజయసాయి రెడ్డి గారి ప్లేస్ ఎప్పుడూ కూడా ఆయన ప్లేస్ ఎప్పుడూ అయిందే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని రకాలుగా ఆయన ముందుండి వెనకుండి నడిపిన వ్యక్తి ఆయన. ఆ రకంగానే ఆయన్ని ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఎంత నమ్మకం లేకపోతే నెల్లూరు ఎంపీగా ఆయన చేత పోటీ చేపిస్తారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చాలా చక్కగా చూసిన విధానమే ఉంది తప్ప పార్టీలో ఎటువంటి అంతర్గత కలహాలు కూడా లేవు. కానీ ఏంటంటే ఈ రోజున కూటమి నాయకులకి విజయసాయి రెడ్డి గారు రాజీనామా అనేది ఒక అస్త్రంలాగా దొరికింది. వాళ్ళు పార్టీలో అంతర్గత కలహాలు ఉన్నాయి, రకరకాలుగా విజయసాయి రెడ్డి గారిని పక్కన పెట్టారు, అందుకే ఆయన రాజీనామా చేశారు, ఈ రకంగా వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ అవన్నీ కూడా నిజాలు కావు. వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడినా సరే ఈ రోజున వాళ్ళు అనుకుంటున్నారు ఏ నాయకులందరూ వెళ్ళిపోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా భూస్థాపితం అయిపోతుందని చెప్పి కూటమి నాయకులు అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఏం అవదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద ఈ పార్టీ ఆధారపడి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక చరిష్మా గల లీడరు. ఆయన కష్టం ఏంటో ఆయన సోనియా గాంధీ లాంటి ఆ రోజున ప్రపంచంలోనే చాలా శక్తివంతమైన లీడర్గా ఉన్న సోనియా గాంధీనే ఎదిరించి అక్రమ నిర్బంధాలు 16 నెలల పాటు ఎదుర్కొని ఆ తర్వాత పార్టీ పెట్టి ఆవిడని ఎదిరించి 2019 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడు ఇలాంటి నాయకులు వెళ్ళిపోయినంత మాత్రానో లేకపోతే ఇంకా రేపొద్దున ఏ రకంగా ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కదా అని కూటమి నాయకులు ఎన్డీఏ నాయకులు ఇబ్బంది పెట్టినా సరే ఆయన ఎక్కడా కూడా వెనక్కి తగ్గడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుండి పార్టీని నడిపిస్తారు. మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ రోజున నాలాంటి వాళ్ళు వెళ్ళిపోయినా లేదా విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు వెళ్ళిపోయినా లేకపోతే ఇంకొకళ్ళు రేపొద్దున ఇంకో నాయకుడు వెళ్ళిపోయినా సరే ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రెక్కల కష్టం మీద విజయం సాధించిన పార్టీ. అలాగే ఆయన రెక్కల కష్టం మీదే ఓడిపోయిన పార్టీ. ఎందుకంటే ఆ రోజున ఆయన సంక్షేమ పథకాలు రేపొద్దున నేను ప్రజలకు ఎంత సంక్షేమం చేస్తున్నాను, సంక్షేమం ప్రతి ఒక్కరికి అందుతుంది కదా, నేను కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందించాను, ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చేసింది గుర్తించి ఓటు వేస్తారని చెప్పి ఆయన అనుకున్నారు. కానీ ప్రజలు దాన్ని గుర్తించలేదు. ఈ రోజున ఇంకో కారణం ఏంటంటే కార్యకర్తలు కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలను కూడా కొంత పట్టించుకునే పరిస్థితులు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నాయి. కాబట్టి కార్యకర్తలు కూడా చాలా నియోజకవర్గాల్లో అందరితో పాటే మాకు పథకాలు వస్తున్నాయి తప్ప ప్రత్యేకంగా మేము పార్టీ కోసం పనిచేసినందుకు మాకు జరిగిన లబ్ధి ఏంటి అనేది పార్టీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ చాలా చోట్ల అసహనం అనేది ఉండటంతో మొన్న పార్టీ ఓడిపోవడం జరిగింది. అయినా సరే ఈ రోజున ఎంతమంది నాయకులు బయటకు వెళ్ళిపోయినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు 2024లో జరిగే 29లో జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు. అందులో ఎటువంటి అనుమానం కూడా ఎవరికీ అక్కర్లేదండి. రైట్ సార్. ఒకసారి రమేష్ గారు ఇంకొక విషయమైనా జగన్మోహన్ రెడ్డి గారితో ఫోన్లో మాట్లాడానని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత కూడా ఇంత కీలకమైన డెసిషను అది ఆగమేఘాల మీద ఒకటే రోజులో అయిపోయింది. ఆయన మార్నింగ్ రెసిగ్నేషన్ ఇచ్చారు, మధ్యాహ్నం కల్లా యాక్సెప్ట్ అయింది, సాయంత్రం కల్లా బులెటిన్ వచ్చేసింది. ఇప్పుడు ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది విజయసాయి రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఫోన్లో మాట్లాడాను, ఆయన ఎంపీకి రాజీనామా చేయొద్దని చెప్పారు. అయినా సరే నేను నా నిర్ణయం తప్పగా తీసుకోవాల్సిన వచ్చిన పరిస్థితి ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఎందుకు రాజీనామా చేశాను అనేది నా సొంత నిర్ణయం అని ఆయనే చెప్తున్నారు. నిజాలు ఏంటనేది ఆయన చెప్పాలి తప్ప ఇప్పుడు పార్టీ నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడిన తర్వాత ఆయనకన్నా సుప్రీం పార్టీలో ఎవరో లేరు. టోటల్గా సుప్రీమే ఆయన. ఏదైనా సమస్య ఉంటే పార్టీ నుంచి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే అసలు 3 తరాలుగా ఆయనే చెప్పారు. విజయసాయి రెడ్డి గారు 3 తరాలుగా నేను వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుడిని, ఈ రోజున కూడా నాకు ఎటువంటి విభేదాలు లేవు, రేపు కూడా విభేదాలు రావు అని చెప్పి క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఏదో పర్సనల్ ఇష్యూస్ కారణంగానే లేకపోతే ఇంకేదైనా ఎటువంటి ఒత్తిళ్ళు వచ్చినాయి అనేది
ఆయన చెప్తేనే తప్ప ఎవరికీ తెలియని పరిస్థితి. సో ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి ఆయన బయటకు వెళ్ళడం రాజకీయ సన్యాసం బయటకు కూడా కాదు, నిజంగా వేరే పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు కానీ లేకపోతే ఆర్ కృష్ణయ్య గారు కానీ బేదా మస్తానరావు గారు కానీ వాళ్ళు మళ్ళీ ఒకళ్ళు ఇద్దరు టీడీపీ నుంచి జాయిన్ అయ్యారు, ఒకళ్ళు బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆ రకంగా నిజంగా విజయసాయి రెడ్డి గారు వేరే పార్టీలో జాయిన్ అయితే మనందరం కూడా తప్పు పట్టవలసిన పరిస్థితి, మాట్లాడవలసిన పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు ఆయన మాట్లాడిన మాటలకి ఆ విధంగా ఏమీ లేకుండా ఆయన పూర్తిగా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను, వ్యవసాయం చేసుకుందామని అనుకుంటున్నాను అంటున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది చూసి ఆయన కనుక ఎటువంటి స్టెప్ కనుక వేరే పార్టీలో జాయిన్ అయితే అప్పుడు మనం ఏ విధంగా అయినా సరే ఆయన మీద కామెంట్ చేయవలసిన పరిస్థితి. కానీ ఒక రకంగా విజయసాయి రెడ్డి గారు అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో కానీ ఆ తర్వాత ఢిల్లీలో ఆయన ఎంపీ రాజ్యసభ అయిన తర్వాత పార్టీకి ఢిల్లీ వ్యవహారాల్లో రాజకీయ వారధిగా ఉన్న వ్యక్తి అయినా అటువంటి వ్యక్తి వెళ్ళిపోవడం అనేది మాత్రం పార్టీకి కొంత నష్టం అనే విషయాన్ని మాత్రం నేను క్లియర్గా చెప్తున్నాను. రైట్ సార్. శ్రీనివాస్ చౌదరి గారు ఎట్లా చూస్తున్నారు ఈ పరిణామాలను? బల్లాం గారు, మొదట మీకు 60 వీక్షకులకి, అనలిస్టు మస్తానరావు గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత కరుమంచి రమేష్ గారికి శుభ సాయంత్రం, నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీలో నెంబర్ 1 ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, నెంబర్ 2 స్థానంలో ఉన్న విజయసాయి రెడ్డి బయటికి వస్తూ సంచలనమైన వ్యాఖ్యలు చేయటం, పార్టీకి రాజీనామా చేయటం, ఆలస్యపనాయం చేయడం అనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం అయినా కొన్ని చాలా స్పష్టంగా మనం ముందు చెప్పాల్సిన అవసరం. గతంలో కేసీఆర్ నాని, అలాగే ఆది, పోసాని కృష్ణమురళి, ఆయన ఎవరో అయోధ్య రామరెడ్డి, విజయసాయి రెడ్డి, ఈరోజు అలాగే గతంలో కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఆనం బ్రదర్స్, బాలినేని శ్రీనివాసులు, మోపిదేవి వెంకటరమణ, ఇలాంటి వ్యక్తులు వాళ్ళ పార్టీలో పిల్లర్స్. వీళ్ళందరూ వెళ్ళిపోయినప్పుడు కానీ వెళ్ళిన తర్వాత కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్నప్పుడు పిలిచి మాట్లాడలేదు, ఎందుకు ఆపుకోలేకపోయారు? ఒక ప్రశ్న అయితే, రెండో ప్రశ్న, 3 తరాలుగా 40 ఏళ్ళుగా రాజారెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు వాళ్ళ అవినీతి సామ్రాజ్యానికి చాలా కోండితుంది. పూర్తి స్థాయిలో ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, ఏం చేశారనే విషయం పైన పిన్ టు పిన్ తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ. వైఎస్ఆర్సీపీ పార్టీలో సోషల్ మీడియా ఇన్ఛార్జిగా, ఉత్తరాంధ్ర విశాఖపట్నం ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి ఆ తర్వాత రెండింటినీ కాకుండా ఇంకో బాబులు కూడా బాగా అందించారు. అది అనుబంధ సంఘాల బాధ్యత. ఇవన్నీ పదవులను తొలగించాడు కూడా ఆయన ఏమి మాట్లాడారు. అయితే ట్విట్టర్లో ఈరోజు భయంకరంగా కామెంట్ చేసే ఈ ట్విట్టర్, వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ పిట్ట ఎగిరిపోయింది. ఎందుకు ఎగిరిందో తెలియదు, ఏం కుట్రందో తెలియదు, రకరకాల విషయాలు జరుగుతున్నాయి. అయితే షర్మిలా గారు మాట ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెబితే ఈయన అన్ని అబద్ధాలు చెప్పాడు, విజయసాయి రెడ్డి పచ్చి అబద్ధాలు, నన్నీ నా పిల్లలు కూడా దుర్మార్గం విమర్శించాడు, ఇటువంటి వాళ్ళు బయట నుంచి వెళ్ళిపోతారంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడిగా ఫెయిల్ అయ్యాడు, సీఎంగా ఫెయిల్ అయ్యాడు, పార్టీ అధినేతగా ఫెయిల్ అయ్యాడు. సో ఆ పార్టీ జవసత్యాలు కోల్పోతా ఉంది. 2 పార్టీ యొక్క సిద్ధాంతం, కార్యక్రమాలు అనేవి ఉన్నాయా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైనా ఇంటర్వ్యూలు ఇచ్చేవాడా, పదాలు కట్టుకొని తిరిగేవాడా, సెక్యూరిటీ స్థానం ఏంది అనే సాధారణ కార్యకర్త కలవడానికి పోతే సెల్లు బిరికి ఎలా బయటపడేశారు, అనేక అంశాలపైన పార్టీలో తర్జనబాధ జరుగుతుంది. సరే, నెంబర్ 2 స్థానంలో ఉన్న వ్యక్తి జైలు కాడ నుంచి అరాచక కార్యక్రమాల కాడ నుంచి ప్రతి దాంట్లో కుట్రకోణం విషయాలు కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మబంధువులాగా, నమ్మిన బంటులాగా ఉన్న వ్యక్తి విజయసాయి జైల్లో కూడా ఉన్నాడు కదా, తెలుస్తున్నారు. సో ఇంత గొప్ప సత్సంబంధాలు ఉన్న వ్యక్తి పార్టీని దూరం అవుతుంటే తెలియకుండా ఉండే సమస్య లేదు. ఎవరు పొగబెట్టారు పొమ్మనకుండా అజ్జల వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ విజయసాయి మధ్యలో ట్రయాంగిల్ పోరు నడుస్తుంది పార్టీలో, ఆధిపత్య పోరు. ఈ పోరు తారాస్థాయికి వెళ్ళింది. గతంలో ఇది నచ్చకుండా కొంతమంది బాలినేని శ్రీనివాసులు రెడ్డి బయట వచ్చారు, కుటుంబ బంధువులు బయటకు వచ్చేసారు, చివరికి తల్లి చెల్లి రక్త సంబంధం వెళ్ళిపోయారు. ఈయన వైఎస్ వివేకానంద అతి గురించి మాట్లాడారు, మీరు ఉంటారు. తారావారి చరిత్ర పేపర్లు వచ్చినప్పుడు నాకు ఆడిడాక్ అని వచ్చి తెలిసింది, నేను అదే అవినాష్ రెడ్డిని అడిగాను, తర్వాత లేదని మారింది. ఇవన్నీ కూడా షర్మిల గారు వార్చి వండించారు, తప్పుడు మాటలు మాట్లాడారు, అబద్ధాలు చెప్పారు. ఇది కాకుండా ఆయనకు ఆస్తి లేదంట. విశాఖపట్నంలో 1 ఇల్లు, విజయవాడలో 2 ఇళ్ళు, బెంగళూరులో 1 ఇల్లు ఉందంట. ఆయన ఆస్తి అంతా 200 కోట్లు అంట. ఆయన పిల్లలు అంటే కూతురు అల్లుడు ఎక్కువ వేల కోట్ల రూపాయలు సంపాదించేశారంట. రాజకీయాలకు సంపాదించలేదు.
మరి విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో తిరిగిన ఒక్కల భూములు కానీ అవ భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ అనేక అంశాలపైన వివాదాలు తీసుకున్నాడు, నాకు అర్థం కాల. ఇంకా రెండో విషయం, జగన్ వస్తాడు మళ్ళీ జనం నుంచి ఎందుకు వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు. 5 ఏళ్ళు కళ్ళు మూసుకోవడానికి మళ్ళీ మన ముఖ్యమంత్రి. అలాగే కేవీపీ రామచంద్ర గురించి ఒక 2 మాటలు మాట్లాడాడు, ట్విట్టర్లో మాట్లాడాడు, ప్రెస్ మీట్ మాట్లాడాడు. కేవీపీ రామచంద్రరావుని కాకినాడ సెజ్లో కోర్టు అధినేత వ్యక్తిని వదలను, ఆయన ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు, ఆయన ఎంత చూస్తాను చెప్పిన వ్యక్తి చివరికి అల్లుడు ప్రజల, ఈడీలు ప్రజల, ప్రభుత్వ ప్రజల అనేక అంశాలపైన కేసులు ఎందుకు ఇల్లు మళ్ళీ ఇచ్చాడు, షేర్లు ఇచ్చేసాడు. ఈరోజు కేవీపీ రావు నాకు ఎవరు తెలియని వ్యక్తి విక్రాంత్ రెడ్డి అలాగే ఇంకొంతమంది రెడ్డి పేరు చెప్తున్నాడు. సో ఈ టోటల్ అవినీతి సామ్రాజ్యానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న వ్యక్తి వేశారండి. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు తన ఆస్తుల పరంపర విదేశాల్లో విల్లాసు, ఐలాండ్స్, మైన్స్ కొనిపెట్టారు కాబట్టి ఈ వ్యక్తిని రాజకీయాలను తప్పించి విదేశాల్లో ఉన్న తన ఆస్తులను కాపాడుకోవడానికి కస్టోడియన్గా పెట్టడం కోసం ఒక ఎత్తుగడ. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు తొందరలో కేసులు బలంగా వస్తున్నాయి కాబట్టి ఇంకొక పెద్ద విషయాలు కూడా చెప్తున్నాను. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కావచ్చు, చెవిరెడ్డి కావచ్చు, తొందరలో పెద్ద అరెస్టులు జరగబోతాయి. ఈయన అరెస్ట్ చేయడానికో, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడానికో కుటుంబం ఆస్తులు చూసుకోవాలి బాధ్యత ఎవరిది? ఎవరు లేరు, అందరూ బయట వెళ్ళిపోయారు. ఎవరు నమ్మరు జగన్మోహన్ రెడ్డి గారిని, కార్యకర్తలు నమ్మట్ల, సొంత కుటుంబ సభ్యులు నమ్మట్ల. సో విజయసాయి రెడ్డిని బయట విదేశాలకు పంపించేసి అక్కడున్న విల్లాసు, వేలవిన దీవులు, లంకలో ఉన్న మైన్స్ అన్ని కాపాడుకునే బాధ్యత విజయమాల్యలాగా పంపిస్తాడా అని ఒక అనుమానం ఉంది. తర్వాత విజయసాయి రెడ్డి గతంలో ఒక 5-6 మంది ఎంపీలు తీసుకొని బీజేపీలో కలవాలని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. ఇప్పుడు కూడా ప్రయత్నం చేశాడు కేసుల మూలాన్ని, అది కూడా బెడిసికొట్టింది. సో టోటల్గా ఏంటంటే కోర్టుగా వ్యవహరిస్తాడా, కస్టోడియన్గా వ్యవహరిస్తాడా? రాజకీయ సన్యాసం పుచ్చుకోవడం అంటే 100,000 ఎలికలు తిన్న పిల్లి తీర్థయాత్ర పోతానేందంట. నమ్మరు కదా. పులి, రక్తం మరిగిన పులి, నేను అధికారం చూసిన వ్యక్తి, నేను నా సన్యాసం పుచ్చుకుంటానంటే చేసిన పాపాలు గోసలో పెట్టుకొని కాశీకి పోయి అరహర అంటే ఎట్లా అండి? ట్విట్టర్లో ఎంత దుర్మార్గంగా ఈ ట్విట్టర్ పక్షి వాదించారు చూశారు కదా. అటువంటి ట్విట్టర్ పిచ్చి ఈరోజు బయటికి వెళ్ళిపోతా ఉందండి. ఆ పక్షి ఖచ్చితంగా ఇదేదో కుట్రకోణం దాగుందనే విషయం స్పష్టంగా కనబడతా ఉంది. జగన్మోహన్ గారు ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా ఒక సంచలనం జరుగుతాయి. బాబు గారు అరెస్టు, కోస్తాంధ్ర అల్లర్లు, ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి బయటకు రావడం. సో ఈయన ఒక ఎత్తుగడల్లో భాగంగా ఖచ్చితంగా ఏదో పక్కా ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. కూటమికి అలాగే కూటమికి వ్యక్తులతో ఉన్న వ్యక్తుల సంబంధాలు కూడా ఆయన కనబరిచాడు. ఏంటంటే పవన్తో నాకు ఎటువంటి అభేదాలు లేవు, నాకు చిరకాల మిత్రుడు, చంద్రబాబు నాయుడు మా దూరం బంధువు, నన్ను ప్రోత్సహించిన అమిత్ షా, మోడీ గారిని ధన్యవాదాలు, మహా టీవీ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, కొన్ని టీవీలకి కృతజ్ఞతలు. ఏమర్థం కాల మాకు? నిన్ను ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకత్వం వహించింది, మీకు సాక్షి చెప్పించింది వాళ్ళు, కృతజ్ఞత చెప్పుకుంటే కాళ్ళు పడుకు మా సంబంధం. వీరికే సంబంధం? వీళ్ళ మీద పరువు నష్టం వేస్తా అన్నారు. మా చంద్రబాబు నాయుడు అయితే మసలాడు, ఇంక రాజకీయాలు పనికిరాడు, ఇంటికి వెళ్ళి పని చూసుకోమని చెప్పి మనవాళ్ళతో ఆడుకోమని ట్విట్టర్లు చేసినాడు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఒక దేవాలయ శాఖలో లేడీతో అక్కడ సంబంధాలు పెట్టుకునే విషయం బయలుదేరింది. వీరికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అందుకుంది కదా. ఈరోజు నేను అన్ని తినేసాను, బేబోనే నాకు సంబంధం లేదు, నేను రాజకీయాన్ని దూరంగా వెళ్ళిపోతాను, నా పాపాలకి నేను క్షమించండి అంటే జనం ఊరుకోరు కదా సార్. కేసులు వెంటాడతాయి కదా. సో 42,000 కోట్ల కేసులు, ఈడీ కేసులు, అలాగే 13 సిబిసిఐడి కేసులు, అనేక అంశాల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఈ రోజు సడన్లీగా నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానంటే అర్థం అంతరార్థం రెండు కూడా జనం విశ్లేషిస్తున్నారు. నాకు తెలిసి ఒక 2-3 రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ క్లోజ్ చేస్తారా, మూసేస్తారా, లేదంటే దీన్ని రెబల్ గా మారుస్తారా, వేరే పార్టీలో కలుపుతారా, దీనిపైన ఏమైనా దూతగా వ్యవహరిస్తున్నాడా, ఇవన్నీ కూడా సందేహాలు ఏర్పడతాయి. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో టాప్ స్థానంలో ఉన్నటువంటి మా రమేష్ బాలపండాచారి ఎందుకు చెప్తానంటే టాప్ స్థానం ఉన్న వ్యక్తులు కూడా ఎవరు లేరు. పెద్దిరెడ్డి కావచ్చు, మిదిరెడ్డి కావచ్చు, చెవిరెడ్డి కావచ్చు, వేరే దాడులు ఎత్తుకుంటున్నారు. సో 9 సంస్థానాల సామంతరాజులు పెట్టుకుని ఏకఛత్రాధిపతికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాజ్యంలో రాజు అయిపోయి ఎక్కడో యూకేలు తిరుగుకుంటా నాకేం అర్థం కావడం రాజకీయాలు విధంగా మారితే చెల్లెని చెప్పింది అదే కదా, నువ్వు రాజకీయంగా ఫెయిల్ అయ్యావు, సీఎంగా ఫెయిల్ అయ్యావు, పార్టీ అధినేతగా ఫెయిల్ అయ్యావు. సో నీ నంబర్ జనాలు. సో విశ్వసనీయత మాట తప్పము మనం తెప్పని చెప్పిన మీరు ఈరోజు మొత్తిగా కోల్పోయి, ఈరోజు జవసత్యాలు కోల్పోయి ఉంటారా ఉండరా అనే స్థాయికి వెళ్ళిపోయిందంటే మేము మొదలు చెప్పాం 2029కి వైఎస్ఆర్సీపీ పార్టీ నామరూపాలు గనుమరులు అవుతాయి. ఎందుకని వచ్చిందంటే ఏంటంటే దాని సిద్ధాంతం లేదు, ఒక ప్రణాళిక లేదు, ఒక కార్యక్రమం లేదు. ఏదో వచ్చాము, వ్యాపారం చేసుకున్నాం, 10 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాం, దాచుకున్నాం, పంచుకున్నాం వ్యవహారంగా ఉంది. కానీ ప్రజల కోసం
కార్యక్రమాలు చేసింది లేదు కాబట్టి ఇది ఒక కాంగ్రెస్ పార్టీ చిలుకు కాబట్టి దాన్ని నమ్మి వచ్చిన వాళ్ళందరూ అవాస్పాలయ్యారు కాబట్టి వాళ్ళు ఓహో జగన్మోహన్ గారు ఇలాంటి వ్యక్తి కాబట్టి మనకు అవసరం లేని చెప్పి దూరం వెళ్ళిపోయారు. ఇప్పుడు పార్టీ నడపడం అంటే ఒక కత్తి మీద చాలా తయారైంది. సో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు తొందరలో డెసిషన్ తీసుకొని వేరే రాజకీయ పార్టీలు మెర్జ్ చేస్తాడా, జైలుకి పోతాడా, కస్టోడియన్ విసారణని పెట్టి విదేశాల్లో పెడతాడనే విషయం పైన అనేక తర్జనాభాజన జరుగుతున్నాయి. తొందరలో ఇంకా హాట్ విషయాలు కూడా తెలియబోతాయి. ఇంకొక పెద్ద అరెస్టులు కూడా జరిగిపోతున్నాయి కాబట్టి మీకు చెప్తున్నాను, అవి వస్తాయి మీ ముందుగా కూడా. కాబట్టి వెంటనే కూడా సేఫ్ అండ్ కాపాడుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కుట్రబందిందనే విషయం కనబడతా ఉంది. ఈ మెయిన్ గేమ్ లో పూర్తిగా అంతర్గత విషయమైన ప్రత్యర్థి రాజకీయ పార్టీకి చెప్పేది ఏంటంటే ప్రతిపక్షం లేకపోవడం మాకు బాధాకరం, ఆ ప్రతిపక్షం విధంగా నష్టం అయిపోవడం ఇంకో బాధాకరం. 3 ఈ రాష్ట్రాన్ని ఢిల్లీకి తీసుకెళ్లిన జగన్మోహన్ గారు మళ్ళీ ఈ రోజు అతపాతానికి వెళ్ళిపోయి నన్నేం చేయలేరు, నా ఇంటికి కూడా పేకలేని జగన్మోహన్ గారు చివరికి ఏమయ్యారనేది ప్రజల తీర్పు మేరకు ప్రజల ముందు కనపడతా ఉంది. ఇటువంటి అహంపూరితమైన మార్పులు ఎవరు మాట్లాడినా సమాజం తిరిగి మీకు ఎంత ఇస్తుందో చూశారు. ఇది అనుభవం రాహిత్యమైన మాటలు కాబట్టి విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో అర్థాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఆయన చాలా తెలివైనవాడు, స్వతహాగా చార్టెడ్ అకౌంట్, ఆర్థిక సమాచారం పూర్తిగా వ్యక్తి. అంత ఈజీగా ఇదేదో తుచ్ అని బయటికి వెళ్ళిపోతాడంటే నమ్మశక్యంగా లేదని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. బలరాం గారు. ఎస్ సార్, ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు ఎట్లా చూస్తున్నారు ఈ మొత్తం పరిణామాలను? గుడ్ ఈవినింగ్ అండి 60 ప్రేక్షకులకు, అదేవిధంగా రమేష్ గారికి, శ్రీనివాసరావు గారికి, మీకు సార్. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజీనామా ఒక రకంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి చూస్తే అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒక పిన్ మార్పు అనేది చెప్తాను. రెండోది ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక పెద్ద దెబ్బని కూడా చెప్తాను. అంటే వాళ్ళ నాయకులు లేదంటే ఈరోజు సాక్షి పేపర్లో ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల కూడా వ్యతిరేక కార్యకర్తలు అన్నప్పటికీ కూడా మొత్తంగా చూస్తే వైఎస్ఆర్సీపీ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు కాక అత్యంత సన్నిహితంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తిగా ఉన్న వాళ్ళల్లో విజయసాయి రెడ్డి గారు ప్రధానమైన వ్యక్తి. ఆ కుటుంబానికి ఆర్థిక పరంగా కానీ లేదా ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కానీ అధికారం ఆయన 2014 ఎన్నికలప్పుడు కానీ ఆయన ఢిల్లీ స్థాయిలో సంబంధాలు నెరపడం లేదా మంచి లాబీయింగ్ కానీ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకస్తుడుగా ఉన్న వ్యక్తి. ఆయన వెళ్ళిపోవడం అనేది ఒక సంక్షోభంగా నేనైతే చెప్తా. ఎట్లా అంటే చెప్తానండి, అంటే 2 రకాలు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విమర్శిస్తున్నారు, గంటా శ్రీనివాసరావు గారు, అనిత గారు, అందరూ అదంతా వేరు. ఇప్పుడు శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు. ఆయన అన్నట్టు నేను ఇప్పటికిప్పుడు వైఎస్ఆర్సీపీ మూసేస్తారు అంత అంతర్ధానం అయ్యే పరిస్థితి లేదు. కానీ అయితే నేనేమంటానంటే మనకి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు విజయమ్మ గారు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు, గెలిచారు. ఆ తర్వాత విశాఖపట్నంలో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత అధ్యక్షురాలుగా కూడా గౌరవ అధ్యక్షురాలుగా ఉంది కూడా పక్కన వచ్చేసారు. ఆ తర్వాత షర్మిల గారు, తర్వాత సద్దం రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ గారు, విజయసాయి రెడ్డి గారు. వీళ్ళనే ఎందుకు నేను మాట్లాడానంటే సోనియా గాంధీ అక్రమ కేసులు బనాయించిందని ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఇప్పటికీ చెప్తా ఉంటుందో ఆ కేసుల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. అప్పటికే మోపిదేవి వెంకటరమణ గారు జగన్ గారు కారణంగా జైలుకి వెళ్ళారనేది అప్పటికి ఆయన ఉన్నారు. ఆ తర్వాత కాలంలో జగన్ గారు, ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారు కూడా వెళ్ళారు. మోపిదేవి వెంకటరమణ గారు వెళ్ళిపోయారు ఇప్పుడు పార్టీ నుంచి. అది ఇదే రాజ్యసభలో నుంచి వెళ్ళిపోయారు. ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారు. అదేవిధంగా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఆయన కూడా వెళ్ళిపోయారు. అంటే జగన్కి అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. సో వీళ్ళు దాదాపు 16 నెలల పాటు రిమాండ్ ఖైదీలుగా జైలు శిక్షలు అనుభవించారు. ఏదేమైనప్పటికీ జగన్ గారి కేసులకు సంబంధం కారణంగానే వీళ్ళు కూడా వెళ్లాల్సిన పరిస్థితి. తర్వాత విజయమ్మ గారు, షర్మిల గారు కారణాలు ఏదైనప్పటికీ కూడా ఆస్తుల వివాదమా ఇంకేదన్నా ఉందా అనేది కానీ పదవులా అనేది వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉంది ఎవరయ్యా అంటే అక్కడ బాగా సన్నిహితంగా ఉన్న వాళ్ళు సద్దం రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా భారతి గారు, భార్యగా భారతి గారు ఉన్నారు, జగన్ గారు. అదే వాళ్ళ బాబాయ్ కాబట్టి దగ్గరలో వైవి సుబ్బారెడ్డి గారు కూడా కంటిన్యూ అవుతున్నారు. కానీ నేను అంతవరకు చెప్తా. సో అంటే ఆయన సర్కిల్లో 7-8 మందిలో దాదాపు 4 వెళ్ళిపోయిన పరిస్థితి ఇక్కడ ఉంది. అంతకుముందైతే కొండా సురేఖ్ గారు కూడా వెళ్ళిపోయారు.
జగన్ గారి కోసం తెలంగాణలో కూడా పోరాడారు. ఆమె మంత్రి పదవి కూడా కోల్పోయిన పరిస్థితి. ఇప్పుడు చూస్తే అధికారం కోల్పోయిన తర్వాత, అంటే 2019 ముందు వీళ్ళందరూ ఉన్నారండి జగన్ గారితో, ఇప్పుడు లేదు. తర్వాత మనకు చూస్తే ఆలి, పోసాని కృష్ణమురళి, బాలినేని, సామినేని ఉదయభాను గారు, కిలారి రాసు, గంటి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్, బెండందర్ బాబు, వాళ్ళ నాని, వల్లభనేని బాల, ఎలక్షన్స్కి ముందేమో వల్లభనేని బాలశౌరి గారు, వేమిరెడ్డి గారు, మాగుంటి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా కృష్ణదేవరాయ గారు. సో స్వయంకృత అపరాధం వల్ల ఎలక్షన్స్కి ముందు జగన్ గారు ఇబ్బంది పడ్డారు. అది ఆ 4 స్థానాలు కూడా వాళ్ళ కోరికలకు కాకుండా ఆయన ఇగోకపోవడంతో వాళ్ళు వెళ్ళిపోయారు పార్టీ నుంచి. వల్లభనేని బాలశౌరి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత క్లోజ్. సో టోటల్గా చూస్తే ఈ ఎక్కడ లోపం కనిపిస్తా ఉంది, జగన్ గారి యాటిట్యూడా లేకపోతే వెళ్ళిపోయే వాళ్ళ కోరికలా అనేది చూడాలి. ఇది మనం అందరూ చర్చనీయాంశం, ఎందుకంటే రాబోయే కాలం తెలుస్తుంది. ఇక విజయసాయి రెడ్డి గారు ఇవాళ మాట్లాడిన తీరంతా చూస్తే ఆయన చాలా అసంతృప్తికి గురయ్యారనేది ఆయన చెప్పగానే చెప్పారు. ఏంటి, మనసులో బాధ ఉంది, నేను దానికి బయటికి చెప్పలేని పరిస్థితి ఉంది, అది నా వ్యక్తిగతం, నేను చెప్పలేను అని చెప్పగానే చెప్పారు. రెండోది, ఆయన నాకంటే తెలివైన వాళ్ళు, నాకంటే బాగా పనిచేయగలిగిన వాళ్ళు ఇక్కడ ఎవరిని ఉంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి అని కూడా అన్నాడు. అంటే ఆయన ఎంత అణుచుకున్నా కూడా ఈ 2 మాటలు వచ్చేసినాయి బయటికి, మీరు ప్రెస్ మీట్ మొత్తం గమనిస్తే. మూడోది, ఇక్కడ జగన్ గారికి నేను చెప్పే వెళ్తున్నాను అన్నారు. మరి కనీసం జగన్ గారు నేను వచ్చేదాకా ఆగమని అడగచ్చు, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలని విజయసాయి రెడ్డి గారు చెప్పారు కదా. జగన్ గారు ఇంకా 4-5 రోజుల్లో వస్తారు, వచ్చిన దాకా ఆగచ్చు అని చెప్పచ్చు, ఎందుకంటే అతను అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా. ఎందుకంటే అలా చెప్పకపోవడం వల్ల ఆ ప్రభావం రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతల మీద, సెకండరీ గ్రేడ్ కార్యకర్తల మీద, ఎందుకంటే ఒక పక్కన కేసులు చుట్టుముడుతూ ఉన్నాయి. పార్టీలో సీనియర్ లీడర్ పేరు నాని గారి మీద, ఇంకా చాలా మంది మీద కేసులు వచ్చాయి. జోగి రమేష్ గారు, తలసలరావు గారు, అప్పిరెడ్డి గారు వస్తా ఉన్నాయి. పెద్దిరెడ్డి గారి మీద కేసులు పెడతా ఉన్నారు. అలా ఒక పక్కనేమో వెళ్ళిపోతా ఉన్నారు కొంతమంది. జగన్మోహన్ రెడ్డి గారి మీదే అదానీ గారి కేసుకు సంబంధించి ఆరోపణలు వచ్చినాయి, 1750 కోట్ల రూపాయలు. మరోపక్క విజయసాయి రెడ్డి గారి మీద కూడా ఆరోపణలు వచ్చాయి. ఈడీ ముందు కూడా అటెండ్ అయ్యారు, కేబీ రావు గారికి సంబంధించిన వ్యవహారం. సో ఇవన్నీ నేపథ్యంలో ఒక ఆత్మరక్షణ ధోరణిలో ఉండి కార్యకర్తల్ని తిరిగి బలం పుంజుకునేలాగా పార్టీ పునర్నిర్మాణం మీద ఆయన దృష్టి సారించి కార్యకర్తల దగ్గరికి వెళ్ళబోతున్న తరుణంలో ఒక అత్యంత నమ్మకస్తుడు ఆయనే చెప్పారు, 4 దశాబ్దాలుగా 3 తరాలతో ఉన్నాను, అట్లాంటి వ్యక్తి వెళ్ళిపోవడం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి చాలా మంది చెప్తాను, వెళ్ళిపోతే ఏమైంది, ఇంకో నాయకుడు వెళ్ళిపోతాడు, ఇంకొకరు వస్తారు. కాదు. విజయసాయి రెడ్డి గారికి ప్రత్యేక స్థానం ఉంది, దానిలో ఎటువంటి అనుమానం లేదు, అదందరూ గ్రహించాల్సిన అంశమే. ఇది ఆ పార్టీకి సంబంధించి అయితే చర్చ జరుగుతుంది, ఇదేంటి విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారని. ఇప్పుడు మన చర్చ ఏంటంటే, అది తెలుగుదేశం పార్టీలో లాగా సుజనా చౌదరి గారు, అదేవిధంగా సీఎం రమేష్ గారు, టీజీ వెంకటేష్ గారు ఇలాగా వెళ్ళే ఎత్తు కూడా ఏమైనా చేశారా అనేది కూడా ఒక్కొక్కరు ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఇందాక రమేష్ గారు అనుండొచ్చు, అంటే నేననేది చంద్రబాబు నాయుడు గారు కూడా అది రాజకీయ ఎత్తుగడ, ఒక జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఎత్తుగడ వేశారేమన్నది అది ఇంకొక కోణంలో చూస్తున్నారు అందరూ కూడా. 2 అంశాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఆయన మాట్లాడిన విధానం చూసిన తర్వాత ఎత్తుగడ అనే దానికి చాలా తక్కువ ప్రాధాన్యం వస్తుంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పా, విశాఖపట్నం తప్పించడం కానీ, ఆ కేసు అసిస్టెంట్ దేవాదాయ శాఖ కానీ, లేకపోతే నెల్లూరుకి సంబంధించి ఆయనకి వెళ్ళడం ఇష్టం లేదు. సో అవన్నీ బాధ్యతలను తప్పించడం కానీ ఇవన్నీ ఉన్నాయి. నెల్లూరుకి లోక్సభకు పోటీ చేయడం ఆయనకి ఇష్టం లేదు. అదేవిధంగా అనుబంధ సంఘాల అన్ని కూడా ఆయన నాయకత్వం తీశారు. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఏమో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, ఆయన స్టేట్ కోఆర్డినేటర్గా పెట్టారు. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు, స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నారు, నిత్యం ఆయనే కలుస్తూ ఉన్నారు. సో ఇవన్నిటిలో ఆయన ఒక మాటకి సమాధానంగా చెప్పారండి, ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం అంటే అలా ఏం లేదు, నా ప్రాధాన్యత ఎవరు తగ్గించజాలరు అని చెప్పేసి కూడా ఆయన విస్పష్టంగా చెప్పిన మాట ఉంది. సో టోటల్ గా చూస్తే ఆయనలో ఉన్న అసంతృప్తే ఇదంతా కారణంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆయన చేసిన త్యాగాలకి, ఆయన చేసిన సేవలకి, ఆయన అనుభవించిన జైలు శిక్షకి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల రూపాయల ఆదాయం 2004లో ఆపరేషన్ ప్రకారం, ఇప్పుడు 24కి వచ్చేసరికి దేశంలోనే, అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అదేవిధంగా చెప్పారు, దేశంలోనే అత్యధిక ధనిక సీఎంగా ఆయన ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది. సో ఇంత పురోభివృద్ధిలో నా పాత్ర ఉన్నప్పుడు ఎవరో వేరే వాళ్ళకి ఇచ్చింటే నన్ను కూడా అదే కట్టం ఏంటి?
నాకు అత్యంత ప్రయారిటీ ఇవ్వాలి కదా. నేను చెప్పిన వాటికి కూడా ఏదో వాళ్ళు ఎవరో చెప్పగానే విశాఖపట్నం తప్పించడం, లోక్సభకి వెళ్ళిపోమంటాం, లేకపోతే రవి సుబ్బారెడ్డి గారు తీసుకొచ్చి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పెట్టడం, అంటే ఈయన ఓన్లీ రాజ్యసభకు పరిమితం చేశారు. గతంలో మొత్తం ఈయన చూసుకునేవాడు, ఢిల్లీ మొత్తం ఈయన చూసుకునేవాడు. సో ఇవన్నీ వెలసి ఆయనలో అసంతృప్తి రేకెత్తిచ్చాయి. దానివల్ల ఇది జరుగుతూ ఉందనేది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక పార్టీ సీనియర్ నేతలతో ఈ సంక్షోభాన్ని గురించి ఒక చర్చ జరిగి కార్యకర్తలకి ఒక భరోసా లేని పక్షంలో మరింత బలహీనపడే అవకాశాలు అయితే నాకైతే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఎమ్మెల్సీలు కూడా వెళ్ళిపోయాయి చాలా మంది. ఓ పక్కన రాజ్యసభలోనేమో 11 నుంచి 7 పడిపోయింది, ఇంకో 2 వెళ్ళిపోతారంటున్నారు. మరి ఎమ్మెల్యేలకు సంబంధించి అయితే ప్రస్తుతం వాళ్ళొక్కలే కనిపిస్తా ఉన్నారు పార్టీకి, ఎటు వెళ్లకుండా ఉండేవాడు. అదేవిధంగా మేయర్లు, డిప్యూటీ మేయర్లు చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిపోతా ఉన్నారు. సో ఇదంతా కూడా కొంత సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ప్రమాదం లేకపోయినా ప్రమాద గంటికలు అయితే మోగుతున్నాయి, చాలా అనుమానం లేదు. దాన్ని ఎలా అధిగమిస్తుంది అనేది చూడాలి. ఒకసారి రమేష్ గారు ఇక్కడ ఒక చిన్న విషయం మాట్లాడుకోవాలి మనము. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా ఇప్పటివరకు మస్తాన్ గారు రైజ్ చేశారు ఆ పాయింట్. అంటే పార్టీలో ఉన్న వ్యవహారాల విషయంలో ఆయన నాకంటే తెలుగు పరులను తెచ్చిపెట్టుకోవచ్చు అన్నది ఒక మాట అయితే, ఇంకొక మాట చెప్పారు ఆయన, నాలాంటి 1000 మంది వెళ్ళిపోయినా, నాలాంటి వాళ్ళు 1000 మంది వెళ్ళిపోయినా పార్టీలో జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కాదు అని చెప్పని అన్నారు. అంటే ఆయనను 1000 మందిలో ఒకటిగా చూసారా అనే ఒక అభిప్రాయం. ఎందుకంటే ఆయన స్థాయి ఏంటి, ఆయన త్యాగాలు ఏంటి, ఏం సంగతి అందరికీ తెలుసు కనుక అదేమన్నా ఇండికేషనా? ఇంకొకటి నిన్న మీరు కరెక్ట్గా ఆ టైం మీరు గుర్తుపెట్టుకోండి. నిన్న పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి యాబ్సెన్స్లో ఒక కీలకమైన మీటింగ్ జరిగింది. నిన్న పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే అధికార ప్రతినిధులు ఉన్నారో, కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ పార్టీ ఎజెండా ఏంటి, పార్టీ డైరెక్షన్స్ ఏంటి, ఏ లైన్లో పార్టీ ఉండాలి అన్న విషయంలో ఒక కీలకమైన ట్రైనింగ్ వర్క్షాప్ ఒకటి జరిగింది. ఆ వర్క్షాప్లో ఆయన పాత్ర లేదు. ఇదేమైనా కొంత హట్ అయి ఉంటాడా? అటువంటిది ఏమైనా ఉండి ఉంటుందా? బలరాం గారు, ఇప్పుడు క్లియర్గా ఎందాడ మీరు మాట్లాడినప్పుడు మస్తాన్ రావు గారు చెప్పినప్పుడు కూడా ఆయన చెప్పింది నాకంటే తెలివిగలవాళ్ళు, నాకంటే గొప్పవాళ్ళు, నాకంటే కష్టపడేవాళ్ళు, అది రాజ్యసభ సీటు గురించి చెప్పారు తప్ప ఆ పార్టీలో పోస్టుల గురించి వాటి గురించి అయితే ఆయన చెప్పలేదు. మీరు ఒకసారి ఆ వీడియో మళ్ళీ చూడండి. రాజ్యసభ సీటు గురించి విలేకరులు అడిగిన సందర్భంలో నాకంటే తెలివిగలవాళ్ళు, నాకంటే కష్టపడేవాళ్ళు, నాకంటే దేశానికి సేవ చేసేవాళ్ళు, నాకంటే ఆంధ్రప్రదేశ్కి సేవ చేసే వాళ్ళని తీసుకొచ్చి ఈ రాజ్యసభ సీట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది తప్ప పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఇక రమేష్ గారికి చిన్న సవరణ చెప్తా. చెప్పండి. రాజ్యసభ సభ్యత్వం పోయింది, తిరిగి మేము గెలుచుకోలేము కూడా అని కూడా చెప్పారు. అదే చెప్తాను. ఆయన వేరే వాళ్ళకి తెచ్చుకుని పెడతారు, వేరే వాళ్ళు ఎట్లా? అలా కాదండి. అక్కడ ఇప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే, నేను చాలా కష్టపడ్డాను రాజ్యసభ సభ్యునిగా, నాకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళని ఈ సీట్లో కూర్చోబెడితే బాగుంటుంది అనే ఆయన ఉద్దేశాన్ని చేశారు తప్ప కూటమికే అవుతుంది అని కూడా క్లియర్ గా చెప్పారు. మీరు విన్నారో లేదో మస్తాన్ గారు చెప్పారు. నేను సీటు మాకు రాదు, మళ్ళీ ఆయన ప్లేస్ లో వేరే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి పెట్టలేరు కదా ప్రస్తుతం. ఆయనే చెప్పారు కదండి, విజయసాయి రెడ్డి గారే క్లియర్ గా చెప్పారు. అదే నేను అంటుంది, అదే నేను చెప్తున్నా. విజయసాయి రెడ్డి గారే క్లియర్ గా మా పార్టీకి ఈ సీటు రాదు, కూటమికి వెళ్ళిపోతుంది. సో నాకంటే తెలివిగల వాళ్ళని, నాకంటే కష్టపడే వాళ్ళని, నాకంటే ఆంధ్రప్రదేశ్కి సేవ చేసే వాళ్ళని, నాకంటే దేశానికి సేవ చేసే వాళ్ళని తీసుకొచ్చి రాజ్యసభ సీట్లో వాళ్ళు అకామిడేట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పారు తప్ప పార్టీ గురించి చెప్పలా. అలాగే ఇంకో విషయం, రెండో పాయింట్, 1000 మంది వెళ్ళిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి అవ్వదు అనే మాటను కూడా ఎప్పుడు చెప్పారంటే, ఆంధ్రజ్యోతి విలేకరి గారు మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ప్రతి విషయం మీద ప్రొవోక్ చేస్తూ ఉంటే మీరు వెళ్ళిపోతే ఏమైనా నష్టం జరుగుతుందా, ఆ పార్టీ చాలా నష్టపోతుందని కొంతమంది అంటున్నారు, కొంతమంది నష్టపోదు అంటున్నారని చెప్పి అతను పక్కనుండే ప్రొవోక్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రజాదరణ కలిగిన నాయకుడు, నాలాంటి 1000 మంది నాయకులు వెళ్ళిపోయినా సరే ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పారు క్లియర్. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు కానీ ఇంకొకరు కానీ వెళ్ళిపోయినా జగన్మోహన్, నేను నా మాటల్లో కూడా మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఆయన చరిష్మా గల నాయకుడు, ఆయన రేపొద్దున్న జనంలోకి వస్తే రేపొద్దున ప్రపంచం ఏంటనేది ఈ కూటమి నాయకులు చూస్తారు, అందరూ చూస్తారు, మీ మీడియా కూడా చూస్తే ఏంటి జనం ఏంటి ఎందుకు వస్తున్నారు ఇలాగా అనేది కూడా మీరందరూ కూడా రేపొద్దున డిబేట్లు పెట్టి మాట్లాడవలసిన పరిస్థితులు మీరందరూ కూడా చూస్తారు. సో విజయసాయి రెడ్డి గారు చెప్పింది,
1000 మంది నాయకులు వెళ్ళిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాదరణ ఎక్కడికి పోదు, ఆ ప్రజాదరణ అలా కంటిన్యూ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నందిగం సురేష్ గారు లాంటి చిన్న వ్యక్తిని కూడా తీసుకెళ్లి ఎంపీగా కూర్చోబెట్టిన చరిత్ర కలిగిన నాయకుడు. అటువంటి వ్యక్తి రేపు పొద్దున్న నాయకులు వెళ్ళిపోతూ ఉంటారు, కొత్త నాయకులను తయారు చేస్తారు. ఏమవుతుంది, ఇప్పుడు ఎంతో మంది నాయకులు ఈ పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవకాశాలు ఇచ్చి నిలబెట్టే ఛాన్సెస్ రావచ్చు. ఆయన తలుచుకుంటే ఈ పార్టీలో ఎవరైనా ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు. అది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. అది చెప్పారు విజయసాయి రెడ్డి గారు. ఇంకో విషయం మీరు అన్నది క్లియర్గా, ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది విజయసాయి రెడ్డి గారికి ఇచ్చిన ప్రిఫరెన్స్ ఎక్కడా కూడా తగ్గించింది లేదు. అలాగే అనుబంధ సంఘాల విషయంలో కానీ వీటిల్లో కానీ, ఎందుకంటే ఢిల్లీ వ్యవహారాల్లో విజయసాయి రెడ్డి గారు కీలకంగా పోషించవలసిన, ఎందుకంటే ఇప్పుడు అధికారంలో లేము, అక్కడ కీలకంగా పోషించవలసిన బాధ్యతలు ఉన్నాయి కాబట్టి విజయసాయి రెడ్డి గారిని ఢిల్లీ వ్యవహారాలు చూడాలని చెప్పిన పరిస్థితి తప్ప అక్కడ ఆయన ప్రాధాన్యత తగ్గించిన పరిస్థితులు అయితే ఎక్కడా లేవు. విజయసాయి రెడ్డి గారు కూడా ఆ విషయాన్ని క్లియర్ గా చెప్పారు. నాకు ప్రాధాన్యత తగ్గించడం అనేది ఎక్కడ ఎవరు చేయలేరు, నా ప్రాధాన్యత నాదే, ఎవరో కూడా దాన్ని తగ్గించడం అనేది జరగదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో 3 తరాలుగా ఆయన పయనిస్తున్న వ్యక్తి. ప్రతి ఒక్క విషయం విజయసాయి రెడ్డి గారికి తెలుసు. అలాగే టీడీపీ శ్రీనివాస్ చౌదరి గారు అన్నగారు చెప్పడం జరిగింది, అవినీతి సామ్రాజ్యం అని, లేకపోతే సజ్జల వర్సెస్ విజయసాయి రెడ్డి గారు అని చెప్పి, భూముల వివాదాలని చెప్పి, లేకపోతే కస్టోడియన్గా ఎక్కడ ఉన్న విల్లాస్ మైన్స్, ఈ రకంగా ఇవన్నీ కూడా వాటి కస్టోడియన్గా పంపుతున్నారని చెప్పి రకరకాల అభియోగాలు ఆయన మోపడం జరిగింది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది, మీరు 43,000 కోట్ల రూపాయలు అని చెప్పి చెబుతున్నారు, ఒక్క 10% మీరు ఇచ్చేస్తే నేను మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతానని చెప్పి దమ్ముగా అసెంబ్లీలో ప్రకటించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున విజయసాయి రెడ్డి గారినో లేదా ఇంకొకళ్ళ కస్టోడియన్గా పెట్టవలసిన అవసరం లేదు. ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఆస్తులు ఏంటో ఆయనకి తెలుసు, ఆ వ్యాపారాలు ఏంటో ఆయనకి తెలుసు, ఆయన భారతి గారు చూసుకోగలరు. దానికి ఎవరో విజయసాయి జైలుకి వెళ్ళిపోతారు అని చెప్పి మీరు చెప్తున్నారు, మీరు ఏమన్నా పంపిస్తున్నారేమో మాకు తెలియదు. ఎందుకంటే ఈ రోజున బీజేపీ పార్టీ తోటి పవర్ షేరింగ్లో ఉన్న మీరు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తేనే మేము మీ ప్రభుత్వాన్ని ఉంచుతాం, లేకపోతే పడేస్తాము అని అంటే బీజేపీ వాళ్ళు కూడా మీ ఒత్తిడికి తలకి అక్రమ అరెస్టులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేసినట్టు చేయొచ్చు. కానీ ఆ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయపడే ప్రసక్తే లేదు. ఆ రోజున అక్రమ అరెస్టు జరిగితే ఎలాగైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్రతికించి ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి తీసుకొచ్చారో, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడతారు, కృషి చేస్తారు, అలాగే విజయం సాధిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తారు. అలాగే మీరు ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది, చాలా మంది నాయకులు వెళ్ళిపోయారని చెప్పి. బేదా మస్తాన్ రావు గారు టీడీపీ నుంచి వచ్చారు, వెళ్ళిపోయారు. అలాగే ఆర్ కృష్ణయ్య గారు టీడీపీ నుంచి వచ్చారు, మళ్ళీ టీడీపీలోకి వెళ్ళిపోయారు. అలాగే జయమంగళ వెంకటరమణ గారు టీడీపీలోకి వెళ్ళిపోయారు. అదేనండి, బీజేపీలోకి వెళ్ళిపోయారు. పోతుల సునీత గారు టీడీపీ నుంచి వచ్చారు, ఇంకెక్కడికి వెళ్ళకుండా గాలిలో ఉన్నారు. ఎందుకంటే మీరు ఇంకా రానివ్వట్లేదు అనేది పాపం. ముందేదో ఒక వ్యక్తి మాట్లాడేస్తే నువ్వు వచ్చాయమ్మా నేను తీసేసుకుంటాను మీకు ఎందుకు, ఆల్రెడీ నేను చంద్రబాబు గారితో లోకేష్ గారితో మాట్లాడేసాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతారా? అలా కాదు నేను చెప్తున్నా. అంటే నాయకులందరూ వెళ్ళిపోతే ఏదో జరిగిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతుంది అంటే అలా జరగదు అని చెప్పడం కోసం నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అనే శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపించినంత కాలం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల మాలాంటి కరుడు కట్టిన నాయకులందరూ ఉంటాం. మా వెనకాల ఉన్న కరుడు కట్టిన కార్యకర్తలందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే నాయకులు కార్యకర్తలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే నాయకులు కార్యకర్తలు కానీ కోట్లలో ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఖచ్చితంగా ఈ పార్టీ లాగా రన్ అవుతుంది. 2029 ఎన్నికల్లో విజయం సాధిస్తుంది. శ్రీనివాస్ చౌదరి గారు ఒక మాట ఏదో చెప్పారు 2-3 రోజుల్లో అని చెప్పేసి. అదే సార్ నేను చెప్తున్నా, వీళ్ళు అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు గతంలో వీళ్ళు చెప్పినట్టుగానే అక్రమ కేసులు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని లేదా అచ్చెన్నాయుడు గారిని వీళ్ళందరూ గతంలో కూడా అరెస్టులు జరిగిన ఒక పార్టీ ఏమన్నా అయిపోయిందా? ఏం అవదండి. రేపు ఎంత పెద్ద నాయకుడిని అరెస్ట్ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమే లేదు. వీళ్ళు అక్రమ కేసులు పెడతామని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగం లోకేష్ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరెవరి పేర్లు అయితే వీళ్ళు రాసుకున్నారో
వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వీళ్ళు అరెస్టులు చూపిస్తారు. అది ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి జరుగుతుంది తప్ప రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా అక్రమ అరెస్టులు అనేవి జరుగుతాయి. రైట్ ఒక్క నిమిషం సార్. శ్రీనివాస్ చౌదరి గారు, ఇక్కడ ఇంకొక విషయం విజయసాయి రెడ్డి గారు చెప్పారు. ఆయనను అంటే మీడియా ప్రశ్నించినప్పుడు ఇవాళ మీరు కేసులకు భయపడి లేకపోతే అంటే కూటమికి సరెండర్ అవ్వడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని చెప్పినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, చాలా కీలకమైన ఇంపార్టెంట్ పాయింట్. రాజకీయాల నుంచి తప్పుకుంటే బలహీనుడు అవుతాను కానీ బలవంతుని ఎట్లా అవుతాను నేను? రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత నేను ఎంపీకి రాజీనామా చేసిన తర్వాత వాళ్ళకి ఎవరికి అవసరం లేదు కదా, అటువంటిప్పుడు నన్ను ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు, ఎందుకు ప్రొటెక్ట్ చేస్తారని చెప్పి అడిగారు. అది ఇక్కడ ఎందుకు పడిపోయినామంటే ఏంటో లఘువాన్ని సాగుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గంభీరం ప్రదర్శించడం కోసం ఈసారిగా చేసిన ప్రయత్నం కొంత మీడియాలో మీరు చూడాలి. నా మీద 22 కేసులు ఉన్నాయి, నేను అప్పుడే భయపడలేదు, సంవత్సరం పాటు జైల్లో అప్పుడే భయపడలేదు, ఇప్పుడేం పెడతారు, నేను రాజీనామా చేశాను కదా, బయటకు వచ్చేసాను కదా అంటే ఒక్కసారిగా రాజకీయాల్లో నుంచి బయటకు వచ్చి శ్రీరంగ నీతిలా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. మీ మీడియా మిత్రులు వదల్లా, ఎందుకంటే మీరు అబద్ధాలు చెప్తున్నారు, వ్యక్తిగత కారణాల, జగన్మోహన్ రెడ్డి గారితో వివాదమా, ఆస్తి గొడవలా, అంటే పార్టీ మారుతున్నారా, వేరే పార్టీలో జాయిన్ అవుతా, అనేక క్వశ్చన్లు వేశారు. ఆయన అన్నీ చెబుతూ మాట అన్నాడు, నాకు మోడీ అమిత్ షా గారు సాయం చేశారు, కృతజ్ఞతలు, బాబు గారు నాకు పూర్వ బంధువు, పవన్ కళ్యాణ్ వారి దగ్గర సమిత్రుడు అని చెప్పి సన్నిహితుడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాక్షన్ ప్లాన్లోకి వెళ్ళాడు. జనవరి తర్వాత జనంలోకి వస్తాడు జగన్ అని, జమిలీ ఎలక్షన్ వస్తుంది జగన్ వస్తాడని, 2029 సీఎం నేనే. ఈ మూడింటికి విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలకి పొంతం లేదు కదా. ఈరోజు షర్మిల గారు చెప్పిన ప్రెస్ మీట్లో నాయకుడిగా ఫెయిల్ అయ్యావు, ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యావు, పార్టీ అధ్యక్షుడిగా ఫెయిల్ అయ్యావు, కుటుంబ సభ్యుడిగా కూడా ఫెయిల్ అయ్యావు. ఇన్ని ఫెయిల్యూర్స్ మూట కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జనంలో ఎలా రిపోర్ట్స్ అవుతారు? ఒకటి, మీరు కేసులకు భయపడి విజయసాయి రాజీనామా చేశాడా, లేదా వేరే పార్టీలో జాయిన్ అవుతాడా, లేదా ఈరోజు కాకినాడ సెంచు విషయం పైన బయటకు వచ్చారు, వివాదం రాకుండా బయటకు వచ్చారని కేసు లాభం చేసుకోవడానికి వచ్చాడా, లేదా నారావు రచయిత రాసిన వివేకానంద కేసులో నిన్న ముద్ద అవుతాడా, నేను ఆ రోజు నేను చెప్పలేదు, ఇది గుండెపోటు అని చెప్పానని మాట్లాడాడు, నాకు అవినాష్ రెడ్డి ఫోన్ చేసి ఎవరో చెప్పారని చెప్పాడు, అవినాష్ రెడ్డి ఫోన్ చేసి అవినాష్ మాట్లాడుకుని వేరే వాళ్ళకి మాట్లాడని ఆయన చెప్పాడు. సో టోటల్గా మాట్లాడే మాటలకి చేతలకి వ్యవహారానికి కొంత గడపట్లేదు సార్. రెండుని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, విజయసాయి రెడ్డి గారు నేను వీర విజయన్ని నమ్మిన బట్టిని జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని వదిలి రాను అని చెప్పాడు. మరి రాను అన్నప్పుడు ఒక మంచి పొజిషన్, రాజ్యసభ పెద్దల సభ ఎందుకు వదులుకుంటాడు? అలాగే ఆయన్ని అంత గొప్పగా చూసే జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాని తప్పించారు, అనుబంధ సంఘాల బాధ్యతను తప్పించారు, ఉత్తరాంధ్ర బాధ్యతను తప్పించారు, ఢిల్లీ లాబీ, ఆయన లాబీయిస్ట్లో నెంబర్ 1, వైఎస్ఆర్సీపీలో లాబీయిస్ట్లో నెంబర్ 1 పేరు తీసుకున్నాడు, అందుచేసి వైఎస్ పార్టీ పెట్టాడు. సో టోటల్గా ఏంటంటే పొమ్మనకుండా పోగబెట్టారు. అయ్యా నీ సేవలు చాలు, జగన్మోహన్ గారు ఎవరు నమ్మరు సార్, జనరల్గా మనకు తెలుస్తుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారితో సూర్య గారు ఉన్నారు, ఏమయ్యారు ఇంతవరకు కనపడట్లేదు, సూర్యని ఎవరు తెలియదు ఇంతవరకు. అలాగే రాజశేఖర రెడ్డికి అత్యంత ఆత్మీయులుగా వివేకానంద రెడ్డి ఏమయ్యాడు, రాజశేఖర రెడ్డితో జనసేన నాయకులు ఏమయ్యారు, ఎవరో ఎక్కడ వెళ్ళిపోయారు. అంటే ఈయన సొంత సమూహాలు ఏర్పాటు చేసుకున్నాడు. రెండు, షర్మిల గారు చెప్పిన మాట, ఒక వివేకానంద రక్తమడుగుల నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, కొంతమంది నేరగాళ్ళ సమూహం వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ పార్టీ ఎక్కువ రోజులు ఉండదు అని చెప్తుంటే, నిజంగా ఇప్పుడు 5 ఏళ్ల చరిత్ర తర్వాత అధికారం పోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న ప్రజలు ఆశయం నెరవేరింది. నెరవేరిన తర్వాత ఆయన ఏం చేశాడు? 5 ఏళ్లలో విధ్వంసం సృష్టించాడు. ఓఎమ్మా ఇటువంటి నాయకుడు మా ఉద్దేశం చెప్పి పక్కన పెట్టారు. ఇప్పుడు పార్టీ నాయకులు కూడా విశ్వసనీయత కోల్పోయాడు. నేను రమేష్ మాట్లాడి నాకు తెలుసు కానీ వాళ్ళ పార్టీ నాయకులు వెళ్ళి జగన్మోహన్ గారి కష్టం చెప్పుకుంటే కార్యకర్తలుగా నాయకులు ఇంటర్ కూడా లేదు. అసలు 7 గేట్లు దాటి వెళ్ళాలి, ఎవరో జగన్మోహన్ కూడా చేయలేదు, పల్లాడు తిరిగాడు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలకు దూరం అయ్యాడు, పార్టీ నాయకులు దూరం అయ్యాడు, కుటుంబానికి దూరం అయ్యాడు. సింగిల్గా వస్తాను, సింహంగా వస్తాను, నా సింగిల్ పార్టీ అని చెప్పాడు. నా ఇంటికి కూడా పేకలేమన్నారు. అది ప్రజలు ఇచ్చిన తీర్పుని గమనించారు. ఇవన్నీ ఏమి చెప్తున్నా అంటే, కేసులు చుట్టుముట్టమే కాకుండా వ్యక్తిగత బాధ్యతలు పెరిగాయి, కుటుంబ సభ్యుల బాధ్యత పెరిగాయి. సో విజయసాయి రెడ్డి వయసు గతంలో వయసు వేరు, ఇప్పుడు వయసు వేరు. ఇప్పుడు నేను జైలుకి పోతే నా ఆస్తులు, నా కుటుంబ సభ్యులు, నేను బినామీ ఉన్న ఆస్తులు కాపాడుకోవాలి కదా. సో రాజకీయాలకు దూరం అయ్యి కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గారు బయటకు వచ్చారు, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు, ఏదో కొన్ని కార్యక్రమాలు సర్దుకున్నారు, ఒక పార్టీలోకి వెళ్ళారు.
ఇట్లాంటి ఎత్తుగడలు వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారా, లేదు నేను అన్నట్టు విదేశాలకు పంపించి ఆస్తులు కాపాడుకుంటాడా? ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ అయ్యి ఉంటుంది, విషయాన్ని ప్లాన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ అయ్యే ఉంటుంది. అయితే ఎలా ఉంటుంది అనేది తొందరలోనే ఆ విషయాలు బయటకు వస్తాయి. అరెస్టుల రూపంగా ఆయన అప్రూవల్ గా మారిపోను, నేను మారను, చాలా మంది ప్రలోభాలు చేశారు. నిన్నెవరు మారమన్నారు? మారమనలేదు కదా. చట్టం ప్రకారం చట్టం తన చేసుకుంటే వెళ్తుంది. చట్టం చేసుకున్నప్పుడు నువ్వు సహకరించకపోతే తగిన చర్యలు తీసుకుంటారు, అంతేగాని అప్రూవల్ గా మాత్రం జగన్మోహన్ గారు నిన్ను నీడు మళ్ళీ వివేకానంద రెడ్డి అవుతారు కదా, అది సమస్య పైన. కాబట్టి దయచేసి విజయసాయి రెడ్డి గారి యొక్క మాటలకి, చెప్పిన విషయాలకి, వచ్చి బయట మారుతున్న సంఘటనలకి చాలా పొంతం లేకుండా ఉంది. ఖచ్చితంగా దీని మీద ఏదో బలమైన కారణం ఉందని మా అభిప్రాయం. రైట్ సార్. మస్తానరావు గారు. సార్ ఎస్ హలో. ఇప్పుడు అదే ఒకటి, దీని వెనకాల ఒక పెద్ద వ్యూహమే ఉందన్నది వాళ్ళ కూటమి ఆర్గ్యుమెంట్ గా కనిపిస్తుంది. అదే సార్, అంటే ఆయన దానికి కూడా ప్రెస్ మీట్ లో సమాధానం ఇచ్చారు. మనకి కూటమి నుంచి కానీ ఇట్లా ఆరోపణలు, నేను డబ్బులకి లొంగే వ్యక్తి కాదు, నేను నాకు వాటన్నిటికీ నేను అతీతము, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, వ్యవసాయం మీద దృష్టి కేంద్రీకరించానని చెప్తూనే ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే, ఇందాక రమేష్ గారు చెప్పినట్టు ఆయన అన్నిటికీ సమాధానం చెప్తా వచ్చారు. ఏంటి, నా యొక్క దీన్ని ఎవరు, నా ప్రాధాన్యాన్ని ఎవరు తగ్గించగలరు, కానీ ఆయన బాధను మాత్రం ఎవరు తీర్చలేకపోయారు. అది మాత్రం నిజం. ఎందుకంటే ఆయన చెప్పారు, నా మనసులో బాధ ఉంది, అది అన్ని మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అనేది విధంగా చెప్పారు. మరి ఆ బాధ ఏంటో రానున్న కాలంలో చెప్తారో లేదు. ఎందుకంటే ఒక బాధను వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇప్పుడు షర్మిల గారు రైజ్ చేశారు దాన్ని, అంటే మన విలేకరులు చెప్పడం వల్ల కానీ ఏదైనా కానీ, ఏంటి మీరు అబద్ధాలు ఆడరన్నారు, వెంకటేశ్వర స్వామి సాక్షి కానీ పదే పదే చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నామండి, మీరు మరి వివేకానంద రెడ్డి గారు హత్యకు గురైతే ఎందుకు గుండెపోటు అన్నారు అని అడిగారు. అంటే కాదు అది అబద్ధం కాదు, నేను అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి గారు ఆ స్పాట్లోనే ఉన్నారు, ఆయన తీసుకెళ్లి ఫోన్ ఎవరితో ఇస్తే వాళ్ళు గుండెపోటు అని చెప్తే నేనే గుండెపోటు అని చెప్పాను అన్నారు. ఇప్పుడు దాన్ని షర్మిల గారు ఏ విధంగా తీసుకొచ్చారు? ఇప్పుడు అదంతా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ విషయంలో నిజం చెప్పారు, ఇంకా అన్ని విషయాల్లో, నా మీద విషయంలో కానీ అబద్ధాలు గతంలో చెప్పారు కాబట్టి అన్ని నిజాలు చెప్పండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారు ఏంటి అవన్నీ అన్నారు. సో ఆమె యొక్క తేనె చుట్టుని కదిలించారు. ఏంటి, అసలు విజయసాయి రెడ్డి గారి దగ్గర చాలా నిజాలు ఉన్నాయి, ఆయన గతంలో అబద్ధాలు చెప్పారు, ఇప్పుడు నిజాలు చెప్పడం ద్వారా వాస్తవాలు వెలుగు చూస్తాయి, రాజశేఖర రెడ్డి గారు సంతోషిస్తారు, మేము కూడా సంతోషిస్తామని చెప్పేసి ఆమె చెప్పిన పరిస్థితి ఉంది. సరే, దాన్ని మరి విజయసాయి రెడ్డి గారు ఎలా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిజానికి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో చాలా కీలకమైంది. ఆ గుండెపోటు లేకపోతే హత్య అనే విషయంలో అది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఉన్నప్పుడు దాన్ని ఆయన టచ్ చేశారు. అది విలేకరులు అడగటం వల్ల, ఆయన సుతాగా ఏం చెప్పలేదు, విలేకరులు అడగటం వల్ల టచ్ చేసినప్పటికీ కూడా దానిలో ఇప్పుడు షర్మిల గారు ఎంటర్ అయ్యి అది వాస్తవం చెప్పారనేది ఆమె తెప్పొచ్చారు. అంటే వాస్తవం అంటే ఆయన అప్పట్లో అబద్ధం ఆడారు, అది తర్వాత ఇప్పుడు దిద్దుకున్నారనే ఒక ఇది వచ్చింది ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటలు. సో విజయసాయి రెడ్డి గారు ఎట్లా స్పందిస్తారు చూడాలి. ఇంకోటండి, యాక్చువల్గా ప్రెస్ మీట్ మొత్తం ఆయన ఏమన్నారంటే, నేను రాజ్యసభ సభ్యత్వానికి మాత్రమే ఇప్పుడు రాజీనామా చేస్తున్నాను, వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ప్రాథమిక సభ్యత్వానికి ఇంకా చేయలేదని కూడా స్పష్టంగా చెప్పారు. మరి ఆ కలిసిన సందర్భంలో మళ్ళీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడికి లొంగుతారా, లేకపోతే ఆయన స్పష్టంగా నేను వ్యవసాయం చేసుకుంటానని విస్పష్టంగా చెప్పి బయటకు వచ్చేస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు సీట్ అయితే కూటమికి వెళ్ళిపోయింది కదా, సీట్ అయితే అయిపోయిందండి. ఇంకా వన్స్ రాజీనామా చేశారు, ఆయన ఆమోదం కూడా చేశారు. అంటే ఇప్పుడు ఆ రాజీనామా ఆమోదానికి కేవలం జస్ట్ 2-3 గంటలు మాత్రమే టైం తీసుకోవటం అనేది కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. అన్ని చకచకా జరిగిపోయినాయి సార్, అన్ని చకచకా జరిగిపోయినాయి అంటున్నాను. అదే కొంత జనరల్గా వాళ్ళ శనివారం, అసలు వాళ్ళ శనివారం జనరల్గా సోమవారం అని చెప్తారు, అట్లా ఉంటారు. శనివారం మామూలుగా వర్కింగ్ డే కాదు. ఆయన వెళ్ళి ఇవ్వగానే వెంటనే రిలీజ్ చేయడం, బులెటిన్ కూడా వచ్చేసేయడం జరిగిపోయింది. సో ఇది కూడా కొన్ని అనుమానాలకు తావిస్తుంది. రమేష్ గారు ఏమనుకున్నా నాకు తెలియదు, కానీ అంత హఠాత్తుగా యుద్ధ ప్రాతిపదిక మీద వార్పుటింగ్ గా జరిగిపోయింది ఆ ఆమోదం అనేది. చూడండి, గతంలో ప్రత్యేక హోదా మీద వై సుబ్బారెడ్డి గారు మరో 5 ఎంపీలు రాజీనామా చేస్తే దానికి 4 నెలలు టైం తీసుకున్నారు. వీళ్ళు ధర్నాలు చేశారు.
ఆ రాజీనామాలు ఆమోదించమని ధర్నాలు చేసిన పరిస్థితి కూడా ఉంది పార్లమెంట్ లో, మీరు గమనించే ఉంటారు. ఇప్పుడు కూడా మన శాసన మండలిలో కూడా అదే ధర్నాలు చేస్తా ఉన్నారు. అయ్యా బలిచక్రవర్తి గారు, ఆ తర్వాత ఆయన పేరేంటి పోతుల సునీత గారు, కర్రి పద్మశ్రీ గారు ధర్నాలు చేశారు. మనం కూడా ఎవరు మోషన్ రాజు గారు ముందు మా రాజీనామాలు ఏమైనా ఆమోదించదు. అంటే మనం పరిస్థితులు ఉన్న నేపథ్యంలో జస్ట్ ఇలా కాగితం ఇవ్వగానే అలా ఆమోదించేసేయటం కూడా దీని వెనకాల ఏమన్నా రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయా అనే దానికి అనుమానాలకు తావిస్తుంది అనేది ఇక్కడ పాయింట్ సార్. యాక్చువల్గా రాజ్యసభ మాన్యువల్ నేను ఫాలో కాలేదు, కానీ అసెంబ్లీలో స్పీకర్ మాన్యువల్లో మాత్రం ఒకటి ఉంటుంది, ఎవరైనా రాజీనామా చేసినప్పుడు అతను అంటే అతని మీద ఏమైనా ఒత్తిళ్ళు ఉన్నాయా ఏం సంగతి అని చెప్పి చూడడానికి ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలి స్పీకరు. ఆయనను 1-2 సార్లు ఆయనతో మాట్లాడాలి, పర్సనల్గా మాట్లాడాలి అని ఒక విధానం ఉంటుంది. కానీ మరి అది రాజ్యసభలో అది ఏమైనా ఉంటుందా లేదా తెలీదు, ఎంబడే చేస్తారు. గతంలో ఏంటంటే ఫ్యాక్స్ ద్వారా పంపిస్తే ఆయనతో పర్సనల్ గా కలిసి ఆయన మీద ఒత్తిళ్ళు ఉన్నాయా లేదా కాసేపు మాట్లాడి నిర్ధారించుకున్న తర్వాత ఆమోదిస్తారు. అసలు ఈయన స్వయంగా వెళ్ళారు ఇక్కడ, స్వయంగా వెళ్ళిపోయి ఆయనే స్వయంగా కలిశారు. సార్ ఇదంతా నా వ్యక్తిగతంగా చేస్తున్నాను, నేను తప్పుకుంటున్నాను అనేది ఆయన చెప్పాను. నేను రమేష్ గారికి కానీ శ్రీనివాస్ ఇప్పుడు మన సుభాష్ చంద్రబోస్ గారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అదేవిధంగా ఈయన అయోధ్య రామరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. కృష్ణయ్య గారు, బీదా మస్తాన్ రావు గారు, బీదా మస్తాన్ రావు గారును ఆయన మోపిదేవి వెంకటరమణ గారు వెళ్ళిపెట్టారు. ఇట్లా మాకు ఈ స్థానం రాదని తెలిసి, మళ్ళీ ఎన్నుకోలేమని తెలిసి ఈ విధంగా రాజీనామా చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ గారికి ద్రోహం చేయటం లాంటిదే అని ఆ రోజు ప్రకటించారు వాళ్ళిద్దరు విషయంలో. మరి ఇప్పుడు ఆ పార్టీ ఏం చెప్పిందో చూడాలి. ఎందుకంటే మరి అదే వర్తించిందిగా ఇక్కడ కూడా రాదు కాబట్టి మరి సమాధానం చెప్పాలి. శ్రీనివాస్ చౌదరి గారు ఫైనల్ గా ఇంకొక కీలకమైన అంశం, ఇవాళ అవునన్నా కాదన్నా కూటమికి పూర్తిగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇటీవలి కాలంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబుకు ఎంపీ ఇస్తామని చెప్పి అనుకున్నారు. ఆ తర్వాత ఇవ్వడానికి కుదరలేదు రకరకాల ఈక్వేషన్ కారణంగా. దాంతో ఆయనను మంత్రి చేస్తారన్నారు, ఎమ్మెల్సీ అన్నారు. ఇప్పుడప్పుడే అయ్యే పరిస్థితి లేదు. మళ్ళీ మంత్రివర్గంలో జనసేన కోటాలో కనుక ఆయనకు మంత్రి ఇస్తే మళ్ళీ కాపులు 3 మంత్రులు అవుతారు అని చెప్పి అదొక ఈక్వేషన్ వచ్చింది. ఇది ఆగిపోయింది అనే ఒక చర్చ జరిగింది. సో మొత్తం మీద నాగబాబు గారు ఎంపీ కాబోతున్నారా? చూపినట్టుగా ఉన్నారు. నాగబాబు గారికి రాజ్యసభ ఇచ్చేసారు కూడా ఆ సమస్య కూడా వీళ్ళు పరిష్కరించినట్టు అయిపోతుంది. సార్ శ్రీనివాస్ చౌదరి గారు, నాగబాబు గారు అవుతారా? ఒక్క నిమిషం ముగిస్తాను సార్. లాస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట తీసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక చింతన సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీని అతపాతాలు తొక్కేస్తానన్నాడు. మొన్న సీజ్ ద షిప్ అన్నాడు, ఈరోజు సీజ్ ద వైఎస్సీపీ పార్టీ అంటాడు. ఎందుకని అది వచ్చిందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజా వ్యతిరేకతను కోల్పోయిన తర్వాత ప్రజలను మళ్ళీ పూర్వవైపు తెప్పించుకోవడానికి వాళ్ళ కార్యకర్తల సమావేశం కానీ, వారి పార్టీ ప్లీనరీ కానీ, పార్టీ యొక్క వర్కింగ్ కమిటీ కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చేయలేదు. కొన్ని ఓటమికి కారణాలు తగ్గిస్తున్నాను విమర్శించుకుంటున్నారు, అది కూడా చేయలేదు. సో ఎప్పుడు కూడా విజయానికి ఓటమికి రెండింటికి సమపాళల్లో వాళ్ళకి చర్చలు జరగాలి. సో రాజకీయ నాయకుడిగా ఆయన చేయలేకపోయాడు. దాని పరిణామం ఈరోజు ఒక వికెట్ పడడమే కాకుండా చాలా మంది వైఎస్ఆర్సీపీ పార్టీ నమ్ముకున్న సిన్సియర్ నాయకులు కూడా ఈరోజు అగమ్య గోచరంలో పడ్డారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ సీజ్ ద వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి వెళ్తూ ఉంది. ఇది ఆగదు, ఈ పతనం కూడా ఆగదు, ఎవరు ఆపలేరనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అనేది మా ఉద్దేశం. అంతేగాని రాష్ట్రంలో ప్రతిపక్షం లేకపోవడం బాధ కలుగుతా ఉంది. పైగా ఈ ప్రతిపక్షం ఇలా అయిపోవడం ఇంకో బాధ కలిగిస్తా ఉంది. 4 ఎమ్మెల్యేలు కొత్తగా పాడేరు నగరి, అరకు ప్రాంతంలో ఎమ్మెల్యేలు అసెంబ్లీ బహుమతి ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అర్థం కావడం లేదు. ఇప్పుడు రాజ్యసభ ఖాళీ అవుతుంది. టోటల్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క నమ్మకాన్ని, ప్రజల్లో విశ్వాసాన్ని పార్టీని కోల్పోయారు. కాబట్టి ఖచ్చితంగా సీజ్ ద వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మాకు నమ్మకం కలిగిస్తాం. నాగబాబు గారిని ఎంపీ చేస్తున్నారా? ఇది పూర్తిగా కూటమి నిర్ణయం సార్, వ్యక్తిగతంగా చెప్పేది కాదు. నాగబాబుని చేస్తారా లేదంటే వేరే వ్యక్తులు ప్రపోజల్ చేస్తారా విషయాన్ని మా అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి. ఒక అధికారులకు కాకుండా అనధికారిక ప్రపోజల్ అయితే వచ్చింది, నాగబాబు గారి డిస్కస్ కూడా వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు, లోకేష్ గారు, పురంధరేశ్వరి గారు కూర్చొని ఎన్డీఏ కూటమి డెసిషన్ ప్రకారం పోతుంది. ఇది వ్యక్తిగత నిర్ణయం కాబట్టి నేను చెప్పలేదు సార్. ఓకే, రమేష్ గారు, ఎట్లా నాగబాబు గారిని ఎంపీ చేసే అవకాశం ఉందా ఈ పరిణామాలు చూస్తుంటే?
అది కూటమి అంతర్గత వ్యవహారం అండి. అది రేపు పొద్దున్న రకరకాల, ఎందుకంటే మొన్నే నాగబాబు గారిని ఎంపీ చేయమని చెప్పి పాపం పవన్ కళ్యాణ్ గారు బీజేపీ జాతీయ నాయకుల దాకా వెళ్ళి కాళ్ళు పట్టుకుని రిక్వెస్ట్ చేసినా సరే పాపం నాగబాబు గారికి ఆ ఎంపీ పదవి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇవ్వడం వల్ల వాళ్ళకి కావాల్సిన సానా సతీష్ గారికి ఇప్పించుకున్నారు. ఆ రోజునే మీరు క్లియర్ గా చూశారు. ఈయన పవన్ కళ్యాణ్ గారు ఎంత ఒత్తిడి చేసి చంద్రబాబు నాయుడు గారి మీద మంత్రి పదవి, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవిత చరిత్రలో నాకు తెలిసి ఎవరికి కూడా నేను ముందు పదవి ఇస్తాను అని చెప్పి ఒక లెటర్ హెడ్ మీద ప్రకటించిన దాఖలాలు ఆయన జీవిత చరిత్రలో నేను చూసున్నాను. అలాంటిది పవన్ కళ్యాణ్ గారి ఒత్తిడి తట్టుకోలేక ఆయన లెటర్ హెడ్ మీద నాగబాబు గారికి అతి త్వరలో మేము రాష్ట్ర మంత్రివర్గంలో క్యాబినెట్లోకి తీసుకుంటామని చెప్పి ప్రకటించిన పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కనుసన్నల్లో నడుస్తున్నారు అనేది అందరికీ అర్థమవుతున్న విషయమే. ఇక మా శ్రీనివాస్ అన్న చెప్పడం జరిగింది, సీజ్ ద షిప్ అన్నారు, అక్కడ సీజ్ అయిపోయింది అన్నారు. కానీ సీజ్ ద షిప్ అన్న తర్వాత షిప్ వెళ్ళిపోయిన సంగతి మరి మన శ్రీనివాస్ చౌదరి అన్నకి ఇంకా తెలిసిందో లేదో. ఆ షిప్ సీజ్ అవ్వలేదు, అది సీజ్ చేయడం కూడా కుదరదని చెప్పి అందరూ చెప్పిన తర్వాత చచ్చినట్టు ఆ పవన్ కళ్యాణ్ గారు అలా వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే సీజ్ ద వైఎస్ఆర్ మళ్ళీ ఆయన ఈ సీజ్ ద షిప్ వ్యవహారంలో ఎలాగా అయ్యాడో ఆ రకంగా అవడం అనేది మరి ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి మంచిది కాదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే సీజ్ ద వైఎస్ఆర్ పార్టీ అధపాతాళానికి తొక్కుతా అని అన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూటమి ప్రభుత్వాన్ని ఎలా అధపాతాళానికి తొక్కుద్దో జగన్మోహన్ రెడ్డి గారు రేపు ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఆ జగన్నాథ రథచక్రాల కింద వీళ్ళందరూ ఎలా నలిగి రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నీరాజనాలు పడతారో మీరందరూ కూడా చూద్దరు. కానీ మీరందరూ కూడా కంగారు పడవలసిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా సీజ్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, ఆఖరికి మోడీ అమిత్ షా గారు చెప్పినా జరగని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అలాగే రన్ చేస్తారు. ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో విజయం సాధిస్తారు. రైట్, ఓకే. మస్తాన్ గారు ఫైనల్ గా నాగబాబు గారికి వరిస్తుందా? మ్యూట్లో ఉన్నారు మస్తాన్ గారు, మ్యూట్లో ఉన్నారు, ఒకసారి చూడండి. మీరు చెప్పిన లాజిక్ ప్రకారం అక్కడ జనసేనకు సంబంధించి కుల సమీకరణ పరంగా చూస్తే 4 లభిస్తే కనుక 3 అదే అవకాశం ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ దీనికి పరిష్కారం చూపింది. అట్లా జరగకుండా ఉండడానికి మరి ఇంకో 2 కూడా వస్తాయి అంటున్నారు. కాబట్టి వీళ్ళకి రెడీ చేసుకుంటూ ఉంటున్నారు బెర్తులు. ఎందుకంటే ఇంకో 2 బెర్తులు కూడా వస్తాయని చెప్పేసి ఆల్రెడీ వార్తలు వస్తా ఉన్నాయి. మరి చూడాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని రాజ్యసభలోనే అసలు స్థానం లేకుండా చేసిన వైఎస్ఆర్సీపీ దయనీయమైన పరిస్థితుల్లో వాళ్ళ కరుడు కట్టిన, ఇందాక చెప్పారే సార్, కరుడు కట్టిన నాయకులందరూ కూడా క్యూ కడతా ఉన్నారు వేరే పార్టీని. ఎందుకు కరుడు కట్టిన వాళ్ళు పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వెళ్తున్నారు అనేది కూడా వాళ్ళు సమాలోచన చేసుకొని రివ్యూ చేసుకొని అలా వెళ్ళిపోయే వాళ్ళు బలమైన నాయకులు ఉంటే వాళ్ళందరినీ మళ్ళీ ఉంచుకునేలాగా చేసినప్పుడు ఆ షిప్ మళ్ళీ తిరిగి వచ్చేలాగా అవకాశం ఉంటుందని నేను చెప్తాను. రైట్ సార్, రైట్ సార్. శ్రీనివాస్ చౌదరి గారు ఒక మాటలో చెప్పండి, క్లోజ్ చేయాలి మనం. సార్, ఇప్పుడు మాకు పూర్తిగా ప్రజలు విశ్వసనీయతతో ఇచ్చిన విజయాన్ని అంకిత భావంతో పనిచేయాలని మా ముందు చాలా టాస్క్లు ఉన్నాయి. ఆ పని మీద తిరుగుతున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా అంతర్గత వ్యవహారం అయినా మేము బయట నుంచి గమనిస్తా ఉంటే ఈ పార్టీ మనుగడకి ఇంకా తావు లేదు అని ప్రజలు, పార్టీ నాయకులు, ఆ పార్టీలో లీడర్లు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు నిర్ణయించారు. సో టోటల్ గా తొందరలోనే వైఎస్ఆర్సీపీ మనుగడ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతుందని మాకున్న అభిప్రాయం. రైట్, రమేష్ గారు ఫైనల్ ఒక మాటలో. బలరాం గారు, కూటమి నాయకులు అనుకుంటున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితే లేదు. క్లియర్గా విజయసాయి రెడ్డి గారే చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ప్రజాదరణ కలిగిన నాయకుడు. నాలాంటి 1000 మంది నాయకులు వెళ్ళిపోయినా సరే ఆయనకి ఏమీ జరగదు, ఆయన ప్రజాదరణ చెక్కు చెదరదు అని చెప్పి ఆ విషయాన్ని కూటమి నాయకులు మర్చిపోయి మాట్లాడితే తిప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోద్దని మాత్రం వాళ్ళు చెబుతున్నారు. కనుమరుగయ్యే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ గెలిచి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి విస్పష్టంగా నేను చెప్తున్నాను. మస్తాన్ గారు ఫైనల్ గా. సార్, అదే సార్ నేను చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అంతర్ధానమే పరిస్థితి లేదు. ఎందుకంటే 23 మందిని తెలుగుదేశం పార్టీ క్యాప్చర్ చేసినప్పుడు కూడా అది నిలబడింది. అప్పుడు కూడా ప్రయత్నాలు జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బాగా బలంగా అణిచివేద్దాం అనేది.
అయితే అది తిరిగి నుంచోగలిగింది. ఇప్పుడు కూడా అయితే వాళ్ళు 30 ఏళ్ళు ఏదైతే కళ ఉందో ఆ 30 ఏళ్ళ కళని సాధించుకోవాలి, లేదంటే కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళ పాటు 5 ఏళ్ళు వచ్చే అవన్నీ నెరవేరాలంటే ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేసుకోకుండా ఇలానే వెళ్తే అలాంటి మాకేం కాదు అనుకుంటే కనుక ఆ పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన రమేష్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, మస్తాన్ రావు గారు అందరికీ ధన్యవాదాలు. ఏదేమైనా ఇవాళ విజయసాయిరెడ్డి గారి రాజీనామా అంశము లేకపోతే పొలిటికల్ నుంచి ఆయన విత్డ్రా అవుతున్న పరిణామాలు ఖచ్చితంగా రాష్ట్రంలో కొన్ని సరికొత్త రాజకీయ పరిణామాలకు దారితీసే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒకటి అవునన్నా కాదన్నా ఇప్పటికే జనసేన ఈ అంశం మీద ఎంపీ ఎక్స్పెక్టేషన్తో ఉంది. నాగబాబుకు గతంలోనే ఇవ్వాలని చెప్పి అనుకున్నారు. అయితే గతంలో ఇచ్చే అవకాశం లేకపోవడం, సానా సతీష్కి అకామిడేట్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు నాగబాబు గారు ఆయన ఎంపీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయనను మంత్రివర్గంలో తీసుకుంటామని చెప్పి అనౌన్స్ చేసినప్పటికీ తీసుకోలేని పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఆయన ఇప్పటికే జనసేనకు 3 మంత్రి పదవులు ఉంటే అందులో 2 కాపులు ఉండడం, 1 కమ్మ మాత్రమే ఉండడం. ఇప్పుడు ఇంకొక ఆయనకి ఇస్తే కనుక 3 కాపులు అవుతాయని చెప్పని ఒక కమ్యూనిటీ ఈక్వేషన్ కూడా కొంత డిస్టర్బెన్స్గా మారింది అనే ఒక అభిప్రాయం కూడా అందులో ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయనకు మంత్రి పదవి కంటే ఎంపీగా పంపడమే బెటర్ అనే ఒక అభిప్రాయంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇదైతే ఈ సీటు ఏదైతే విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశారో ఖచ్చితంగా అది కూటమి ఖాతాలో పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా అది నాగబాబును వరిస్తుంది అన్న అభిప్రాయం కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో రాజకీయాల్లో సరికొత్త సంచలనాలు రాబోతున్నాయని చెప్పంటూ టీడీపీ నేతలు కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరి చూడాలి ఏ రకమైన సంచలనాలు మనం చూడబోతున్నాం ఈ కొద్ది రోజుల్లోనే అన్న విషయం కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాటి వారం మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం. స్టే ట్యూన్ టు 60.